హరే కృష్ణ మాతాజీ. హరే హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. కృష్ణ మాతాజీ కృష్ణ మాతాజీ ధన్యవాద ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. ధన్వత్ ప్రణామ్ డియర్ డివోటీస్, అందరికి స్వాగతం అండి. మన డైలీ హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ ప్రణామాలు. ప్రణామాలండి. సో ఈ రోజు మనం చాలా అద్భుతమైన శ్లోకం చర్చించుకోబోతున్నాం. దానికంటే ముందు మంగళాచరణ చేసుకుని ఈ రోజు సెషన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. బలదేవ్ జగన్నాథ్ సుభద్రమయ్యకి జై, సుదర్శన భగవాన్ కి జై, నితాయ్ గౌర ప్రేమానందే హరి హరి రాధా బెంగుళరేశ్వర్ కి జై. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ ధన్వత్ ప్రణాళి ఓటీసీ. 17వ అధ్యాయం సద్దాత్రేయ విభాగంలో ఈరోజు మనం 14వ శ్లోకం చర్చించుకోబోతున్నాం. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. దేవదేవుడు, బ్రాహ్మణులు, ఆధ్యాత్మిక గురువు, పూజనీయులైన తల్లిదండ్రులు మొదలగు వారిని పూజించుట, శుచిత్వము, సరళత్వము, బ్రహ్మచర్యము, అహింస అనునవి శారీరక తపస్సు అని చెప్పబడును. ఎవరన్నా రిసైట్ చేస్తారండి శ్లోకం? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. 17:14 దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. హరే దేవాది దేవుని బ్రాహ్మణులను, ఆధ్యాత్మిక చారుని, పూజ్యులైన తల్లిదండ్రులు మొదలగు వారిని పూజించుట, శుచిత్వం, సరళత్వం, బ్రహ్మచర్యం, అహింస అనునవి దేహ సంబంధమైన తపస్సు అని చెప్పబడు. ధన్యవాదాలు మాతాజీ. హరే ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ అంటారా? చెప్పండి, రిసైట్ చేయమని. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శరీరం తప ఉచ్యతే. అనువాదము. దేవాది దేవుని బ్రాహ్మణులను, ఆధ్యాత్మికాచార్యుని, పూజ్యులైన తల్లిదండ్రులను మొదలగు వారిని పూజించుట, శుచిత్వము, సరళత్వము, బ్రహ్మచర్యము, అహింస అనునవి దేహ సంబంధమైన తపస్సని చెప్పబడను. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. రిసైట్ చేయండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసాం చ శారీరం తప ఉచ్యతే. ట్రాన్స్లేషన్. దేవాది దేవుని బ్రాహ్మణులను, ఆధ్యాత్మిక ఆచార్యుని, పూజ్యులైన తల్లిదండ్రులు మొదలగు వారిని పూజించుట, శుచిత్వము, సరళత్వము, బ్రహ్మచర్యము, అహింస అనునవి దేహ సంబంధమైన తపస్సు అని చెప్పబడును. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో థ్యాంక్ యూ డివోటీస్. సో మీరు చక్కగా ఎందుకు చదివించారంటే చాలా అద్భుతమైన శ్లోకం కదండి. మన అందరం ఆచరించదగింది, ఆచరించాల్సింది కూడా. కాబట్టి చాలా అద్భుతంగా ఈ వివరాలన్నీ మనం తెలుసుకుందాం. ఈ యొక్క 17వ అధ్యాయంలో స్వామి ఎన్నెన్నో అద్భుతమైన వివరాలు ఇస్తున్నారు. అందులో ఇది ఒక అద్భుతమైన సెషన్. 14 నుంచి 16 వరకు శ్లోకములు ఏ విధంగా తపస్సు ఆచరించాలి, శారీరక తపస్సు ఎలా చేయాలి, వాక్కుకు సంబంధించిన తపస్సు ఎలా చేయాలి, మానసిక తపస్సు ఎలా చేయాలి కదండి. సో ఈ 14వ శ్లోకంలో శారీరానికి, దేహానికి సంబంధించిన తపస్సు గురించి మాట్లాడుతున్నాడు స్వామి. సో నెక్స్ట్ శ్లోకంలో వాక్కు గురించి తపస్సు మాట్లాడతారు. ఆ తర్వాత ఈ యొక్క మనసుకు సంబంధించిన తపస్సు మాట్లాడతారు. సో మనకి ఆచార్యులు చెప్పారు, శాస్త్రంలో చెప్పారు, 3 విషయాలు ఎప్పుడు ఎవరు మానకూడదు. అది బద్ధజీవుడైనా ముక్త జీవుడైనా. ఏంటవి? యజ్ఞం, దానం, తపస్సు.
కదండి. ఈ 3 ఎప్పుడూ మానకూడదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా. బద్ధజీవుడనే కాదు, ముక్త జీవుని కూడా ఉద్ధరించగలుగుతాయి ఇవి. కదండి. యజ్ఞ, దాన, తపస్సు అనేవి ముక్త జీవుని కూడా ఉద్ధరించగలిగేవి. అటువంటిది ఇంక బద్ధజీవుడు ఎంత అద్భుతంగా వీటిని తయారు చేసుకుని, వీటిని ప్లాన్ చేసుకుని, వాడు డైలీ దైనందిన జీవితాల్లో యజ్ఞ, దాన, తపస్సును గనక ఆచరించగలిగితే ఏమవుతుందండి? స్లోగా వాడు కూడా ముక్త జీవ ప్లాట్‌ఫార్మ్‌కెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. కదండీ! సో, ఈ యొక్క అధ్యాయంలో మీరు చూసి ఉంటే స్టార్టింగ్ లోనే 5, 6 శ్లోకాల్లో స్వామి ఒక విషయం చెప్పారు. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపో జనాః. అశాస్త్ర విహితం ఘోరం. ఘోరం అంటున్నాడు. ఏంటది? శాస్త్ర విహితములు కానటువంటి తీవ్రమగు తపస్సులు ఆచరించకూడదు అన్నాడు. కదండీ! అశ్రాస్రహితం. ఏదైతే శాస్త్రం వద్దంటుందో అటువంటివి అటువంటి తపస్సు మనం ఆచరించకూడదు. అటువంటి తపస్సు ఆచరిస్తే ఏమవుతుందంటున్నారు? దేహంలో ఉన్న పరమాత్మకి చాలా ఇబ్బంది కలిగించిన వాళ్ళవుతాం. అటువంటి వాళ్ళని ఏమన్నాడు స్వామి గుర్తుందా ఎవరికైనా? అశాస్త్రహిత తమో గుణములో ఉన్నవాడు. తమోగుణం ఉన్నవారు. మూఢులు. వాళ్ళకి ఇంకా పేరు ఒకటి మూఢులు. ఇచ్చాడు స్వామి. ఏమిచ్చాడు వాళ్ళకి పేరు? మూఢుల మాతాజీ. డైరెక్ట్ గా చెప్పేశాడు వాళ్ళ గురించి. ఆరాధన. మూర్ఖులు అని. ఉం? పాషండి. 16వ అధ్యాయం అంతా ఎవరి గురించి మాట్లాడుతున్నాం? అసురుల మాతాజీ. ఆ అసురు. ఏమంటున్నారు? అసుర నిశ్చయాన్. వాళ్ళు రాక్షసులని నిశ్చయించుకోండి అని క్లియర్ గా చెప్పేస్తున్నాడు ఆయన. క్లియర్ గా చెప్పాడు కదండి. మూర్ఖులనో వేద మూడులనో చెప్పట్లేదు, డైరెక్ట్ గా అసురుడు అంటున్నాడు. ఈ విధంగా చేసేవారు అశాస్త్రహితం, శాస్త్ర సమ్మతం కాని తపస్సు. కొంతమంది వాళ్ళ శరీరాన్ని వాళ్ళు ఇబ్బంది పెట్టేసుకుంటూ ఉంటారు. నాకు ఇది దొరికేంత వరకు ఇన్ని రోజులు ఉపవాసం. రాజకీయ నాయకులు చేస్తూ ఉంటారు, కొంతమంది ఇంట్లో కూడా చేస్తూ ఉంటారు ఈ ధర్నాలు. పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళని లేదు, వయసుతో సంబంధం లేదు, నాకు ఇది కావాలి లేకపోతే నేను తిన్ను, అన్నం మీద బెదిరించడము, లేకపోతే ఎక్కడికైనా రానంటాము. సో ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఇవన్నీ అశాస్త్రహితమైనవి కదండి. ఏదో ఒకటి ఆశించో లేదా దురాశతోనో ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. కొన్ని రకాల తపస్సులు. 4 రోజులు తినమనో, 4 రోజులు ఎక్కువ తినేస్తామనో, ఏవో తపస్సులు. దానివల్ల ఏమవుతుంది? దేహంలో ఉన్న పరమాత్మని ఇబ్బంది కలిగించిన వాళ్ళు అవుతాం. యాక్చువల్‌గా ఇదంతా ఏంటి? మన ఈ యొక్క దేహం ఏంటంటే దేవాలయం. పరమాత్మ నివసిస్తూ ఉన్నాడు మనతో పాటు. దివ్యమైన పరమాత్మ ఉన్నాడు. భగవంతుని యొక్క ప్రాపర్టీ ఈ దేహం. దాన్ని తన సేవలో వినియోగించాలి. అంతేగాని కదండి అశాస్త్రహితమైన పనులు చేయటం ద్వారా ఏమవుతుంది? ఘోరమైన ఏమంటున్నాడు? ఘోరం. అటువంటి ఘోరమైన కర్మలు అవుతాయి. అవి తీవ్రమైన కర్మలు అవుతాయి. అటువంటి వాళ్ళు ఏమంటున్నారు? అసుర నిశ్చయాన్. అటువంటి వాళ్ళు అసురులను నిశ్చయించుకోవచ్చు అని చెప్తున్నాడు. ఎందుకంటే అసురులు మాత్రమే ఈ యొక్క దేహాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. దేహంలో ఉన్న పరమాత్మని ఇబ్బంది కలిగించే విధంగా వాళ్ళు పనులన్నీ చేస్తూ ఉంటారు. మరి శాస్త్ర విధంగా ఏ విధంగా తపస్సు ఆచరించాలండి? ఎందుకంటే శాస్త్రాలనే చెప్తున్నాయి యజ్ఞ, దాన, తపస్సును విడిచిపెట్టకూడదని. మరి ఎటువంటి విధమైన తపస్సు ఆచరించాలి? అందుకని స్వామి క్లియర్ గా చెప్తున్నాడు ఎటువంటి విధమైన తపస్సు ఆచరించాలి. ఈ 14 నుంచి 16 శ్లోకాల్లో ఋగ్వేదంలో కూడా ఒక అద్భుతమైన శ్లోకం వస్తుంది. అతప తనుర్మతదాయోష్ణుతే. తపస్సు ఆచరించకుండా కదండి ఈ యొక్క మానవ జీవితాన్ని ఏ విధంగా ఎవరైనా పరిపూర్ణం చేసుకోగలుగుతారా? కదండి. కేవలం తపస్సు ఆచరించడం ద్వారా భగవంతుని యొక్క ధామానికి వెళ్లే అర్హతను పొందుతాడు. ఏదైనా తపస్సు శారీరక, మానసిక, వాక్కుకు సంబంధించిన తపస్సు. నేను శరీరంతో తప్పు చేయనండి, వాక్కుతో తప్పు చేస్తానంటే పాపం కదండి. ఏమవుతుంది? అలాగని సరే అయితే నేను శరీరంతో చేయను, వాక్కుతో చేయను, బట్ మానసికంగా తప్పులు చేస్తూ ఉంటాను. ఏమవుతుంది? మానసికంగా చేసి 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 ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది? వాక్కుతో అపరాధం చేస్తాం, ఆ తర్వాత దేహంతో అపరాధం చేస్తాం కదండి. సో అందుకని 3 విషయాల్లో కూడా ఈ తపస్సు అనేది అవసరం కదండి. సో ఒకవేళ మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, అయితే నాకు ఇష్టం ఉంటే తపస్సు ఆచరిస్తానండి, ఇష్టం ఉంటే చేస్తానండి, లేకపోతే చెయ్యను, నా చిన్నప్పటి నుంచి ఇదే ప్రవృత్తి అలా అంటే ఎన్నెన్నో జన్మలు బట్టి ఈ సంసార చక్రంలో తిరుగుతున్నా ఇంకో కొన్ని జన్మలు తిరగాల్సి వస్తుంది. లేదండి మళ్ళీ నేను సంసారంలో పెట్టబడాలనుకోవట్లేదు అంటే శాస్త్రబద్ధంగా ఏ విధమైన తపస్సు ఆచరించమన్నారో తెలుసుకుని ఆ విధమైన తపస్సు ఆచరించాలి. సో ఇందులో ఈ రోజు లోపల మనం చూస్తే చాలా అద్భుతంగా స్వామి చెప్తున్నాడు. ఆల్రెడీ యజ్ఞాల్లో 3 రకాల గురించి ఆల్రెడీ చెప్పేశాడు. 11 నుంచి 13 శ్లోకాల్లో. దానం గురించి 20 నుంచి 22 శ్లోకాల్లో చెప్తారు. సో ఇప్పుడు ఈ సెషన్ లో మనకేంటి? తపస్సు గురించి చెప్తున్నారు. ఈ తపస్సు 3 రకాల మానసిక, శారీరక, వాక్కు తపస్సు చెప్పిన తర్వాత మళ్ళీ ఈ తపస్సుని గుణాల ఆధారంగా ఏ విధంగా డివిజన్ అవ్వబడుతుందని మళ్ళీ చెప్తాడు స్వామి. సో ఈ రోజు మనకి ఈ యొక్క శారీరక తపస్సులో 5 రకాల విషయాల గురించి మాట్లాడుతున్నాడు.
ఈ 5 పాటించాలి అని చెప్తున్నాడు. ఏంటి ఆ 5? దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం. సో ఏమంటున్నారు? ఈ యొక్క దేవ, ఎవరు దేవ అంటే దేవాది దేవుడు లేకపోతే దేవతలు అని సూచించబడుతుంది కదండి. సో మనకి భగవద్గీతలోని స్వామి ఎన్నోసార్లు చెప్పాడు భగవంతుణ్ణి ఆరాధించండి అని. ఇక్కడ పూజనం అంటే యాక్చువల్ గా రెస్పెక్ట్, గౌరవించటం, గౌరవింపదగిన వారు వీళ్ళందరూ కూడా గౌరవించాలి. ఒకవేళ నీకు గౌరవించడం తెలియకపోతే నేర్చుకోవాలి వాళ్ళని ఎలా గౌరవించాలో. ఎవరిని? దేవద్విజ గురు ప్రాజ్ఞ కదండి. సో ఈ యొక్క దేవ అంటే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్ సూచిస్తుంది, అలాగే వివిధ దేవతలు కూడా సూచిస్తుంది. సో ఇక్కడ దేవాది దేవుని శ్రీకృష్ణ భగవాన్ గురించి మనం అర్చించాలి, సేవించాలని భగవంతుడే పదే పదే భగవద్గీతలో చెప్పారు. ఒకే శ్లోకం 2 సార్లు మనకు వస్తుంది. 9వ అధ్యాయం 34వ శ్లోకం అయితే, అలాగే 18వ అధ్యాయం 65వ శ్లోకంలో కూడా చెప్పాడు. ఏమన్నాడు స్వామి? మన్మనా భవ మద్భక్తో మధ్యాజీవాం నమస్కురు. ఏమన్నాడు ఆయన? మన్మనా భవ భక్తో, నీ మనసు నా మీద పెట్టు, నా భక్తుడవ్వు, నన్ను అర్చించు. ఏమన్నా లాస్ట్ లో? నమస్కురు, నాకు నమస్కారాలు సమర్పించు కదండి. సో మనం ఎవరి పాద పద్మాల మీద పడి నమస్కరిస్తే ఇంకెవ్వరి మీద పడనాల్సిన అవసరం లేదు, ఎవరిని చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా దేవాది దేవుడు. మనకి చైతన్య చరితామృతిలో కూడా స్వామి చెప్పారు కదా, ఏకలే ఈశ్వరే కృష్ణ సబార వృత్య. ఏకలే ఈశ్వర కృష్ణ, ఒకే ఒక ఈశ్వరుడు కృష్ణుడు, మిగతాలందరూ ఆయన సేవకులు అయితే భక్తులు, ఆయన చెప్పినట్టు చరించేవారు. సో అటువంటి దేవాది దేవుడు అన్ని విధాల ఆశ్రయించదగిన వాడు. ఆయన క్లియర్ గా చెప్తున్నారు ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాలి. ఈ విధమైన 4 రకాల కర్మలు ఏం చేస్తే ఏమన్నారు? మామే వైశ్యసి, నన్ను పొందుతావని క్లియర్ గా చెప్తున్నాడు స్వామి. కేవలం నమస్కరించడం ద్వారా స్వామిని పొందడం ఎంత అద్భుతమైన విషయం అండి. సో కానీ ఈ రోజులు నమస్కారాలు ఎలా చేస్తున్నారు? చేతులు జోడించి నమస్కరిస్తున్నారా? టెంపుల్లో కూడా ఎలా చేస్తున్నారండి? ఒక చేత్తోనే, ఇలాగే ఏదో పొలిటీషియన్ చేసినట్టు ఒక చేత్తో స్వామి బిజీ, ఐఎమ్ సో బిజీ, ఒక చేత్తో ఫోన్, ఇంకో చేత్తో టెంపుల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఫోన్ వదలట్లేదు కదండి. కాదు, చేతులు 2 జోడించి స్వామి నీకు నేను శరణాగతి పొందుతున్నాను, నీకు నేను నమస్కరిస్తున్నాను, కృతజ్ఞత భావం ఉండాలి కదండి. ఇంత అద్భుతమైన మానవ దేహం ఇచ్చావయ్యా, ఇన్ని రకాల అపరాధాలు చేసి ఉంటాను నీ పట్ల, అయినప్పటికీ నా మీద ఎంతో కరుణతో ఇంత అద్భుతమైన మానవ దేహాన్ని ఇచ్చావు, ఇంకా నేను బతికే ఉన్నాను, ఇంకా నేను తినది అరుగుతోంది, ఇంకా ఆలోచన శక్తి పనిచేస్తోంది కదండి. నా జీవితంలో గురువు, సాధు, శాస్త్ర అన్ని ఇవ్వబడ్డాయి నీ దయ వల్ల అని కృతజ్ఞత చెప్పుకోవాలి స్వామికి కదండి. ప్రతి క్షణం తెలుపుకుంటూ ఉండాలి ఆయన కృతజ్ఞత. ప్రతి క్షణం ఆయన్ని ప్రార్థించాలి, నన్ను ఈ మాయ నుంచి కాపాడండి అని. సో ప్రభుపాద్ గారు ఒకసారి చెప్తారనమాట డివోటీస్ అడుగుతారు, ప్రభుపాద్ మీకు ఎప్పుడైనా భయం ఉంటుందా ఈ యొక్క మాయలో పడిపోతామని? అంటే ప్రభుపాద్ గారు నో అని చెప్తారు. సరే ఒక రోజు ప్రభుపాద్ గారు భగవంతుని నమస్కరించుకుంటూ ఉంటారు అనమాట. సో ప్రభుపాద్ గారిని డివోటీస్ అడుగుతారు, ఏం నమస్కరించుకుంటున్నారు మీరు? కళ్ళలో నీళ్ళు వచ్చేస్తుంటే ప్రభుపాద్ గారిని అడుగుతూ ఉంటే, సో ప్రభుపాద్ గారు చెప్తారు, ఈ మాయ చాలా భయంకరమైనది, దీని వల్ల నన్ను పడకుండా ఉండేలాగా ఎప్పుడు నన్ను రక్షించు స్వామి అని ప్రార్థిస్తుంది. అదేంటి ప్రభుపాద్ మీరు అలా అన్నారు? అవును, నేను ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉంటాను కాబట్టి నేను పడిపోయే అవకాశం లేదు, కానీ మీ అంటే నాకు భయం వేస్తుంది. ఓకే 16 మాలలు చేస్తున్నాం అని చెప్పి చాలా కేర్ ఫ్రీగా ఉంటున్నారు, భగవంతుని ప్రార్థించట్లేదు. భగవంతుని ప్రార్థించాలి, నన్ను ఈ మాయ నుంచి రక్షించండి, నన్ను కాపాడండి. సో ప్రతి క్షణం ఆయనకి నమస్కరిస్తూ ఉండాలి. ఆయన చెయ్యి ఎప్పుడు విడిచిపెట్టద్దు, నా చెయ్యి ఎప్పుడు విడిచిపెట్టద్దు అని గురువుకి, కృష్ణ భగవాన్కి ఎప్పుడు మనం ప్రార్థిస్తూ ఉండాలి. సో అందుకనే దేవా కదండి, దేవాది దేవుడు, ఆయన్ని మనం ఎప్పుడు కూడా గౌరవపూర్వకంగా ఆయనకి నమస్కారములు సమర్పిస్తూ ఉండాలి. ఇంకొకటి ఎవరు? దేవతలను కూడా ఇవ్వబడుతుంది. సో ఇప్పుడు మన ప్రభుపాద్ గారు కూడా చూస్తే మీరు శ్రీమద్ భాగవతంలో అలాగే భగవద్గీతలో ఎక్కడొచ్చినా సరే ఎక్కడ కూడా దేవీ దేవతలను అవమానించమని ఎక్కడ చెప్పలేదు. వాళ్ళందరికీ కూడా గౌరవింపబడాలి. యాక్చువల్ గా వైష్ణవుడు వేరే ఏ ఒక్క జీవిని కూడా అల్పంగా చూడ్డు, ఎవరిని కూడా తృణపాయంగా వాళ్ళకి గౌరవం ఇవ్వకుండా ఉండడు. మనకి శాస్త్రాలు చక్కగా చెప్పబడింది. ఈవెన్ ఆత్మ సాక్షాత్కారంలో ప్రభుపాద్ గారు చెప్తారు, 2 రకాలు ఉంటాయి, స్పెషల్ రెస్పెక్ట్, నార్మల్ రెస్పెక్ట్. ప్రతి ఒక్కరికి కూడా మనం నార్మల్ రెస్పెక్ట్ ఇవ్వాలి కదండి. స్పెషల్ రెస్పెక్ట్ ఎవరికి ఇస్తాం? గుర్తుందా ఎవరికైనా? ఆత్మ సాక్షాత్కారం ఎవరైనా చదివారా పుస్తకం ఇక్కడ? గురువుకి దేవాది ఓకే, దేవాది దేవునికి, గురువుకి, ఇంకెవరికి ఇవ్వచ్చు స్పెషల్ రెస్పెక్ట్? శుద్ధ భక్తులకి మాతాజీ. వండర్ఫుల్, థ్యాంక్ యూ మాత. శుద్ధ భక్తులకి, భగవంతునికి, భగవంతుని యొక్క భక్తులకి మనం స్పెషల్ రెస్పెక్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని సమయాల్లో, అన్ని కాలాల్లో కూడా
మిగతా వాళ్ళందరికీ కూడా సాధారణ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎవరికి కూడా అగౌరవంగా చూడకూడదు కదండి. ఎవరిని కూడా అగౌరవంగా చూడకూడదని శాస్త్రాలు చెప్తున్నప్పుడు మనం భగవంతుని యొక్క యూనివర్సల్ మేనేజ్మెంట్ లో ఆయన యొక్క భక్తులైన వాళ్ళు కూడా వైష్ణవులే, వాళ్ళందరూ యూనివర్సల్ మేనేజ్మెంట్ లో ఉన్న దేవీ దేవతల్ని మనం అవమానంగా చూస్తే భగవంతుడు సంతోషపడతాడండి? సంతోషపడే అవకాశమే లేదు కదండి. వేరే నార్మల్ జీవ జంతువులకే సాధారణంగా చూడాలి అని చెప్తున్నప్పుడు దేవీ దేవతలను అస్సలు అవమానించకూడదు. మనం అర్థం చేసుకుంటాం వీళ్ళే దేవాది దేవుడు కాదు, వీళ్ళందరూ కూడా మనం ఎలాగ భగవంతుని యొక్క అంశలో వీళ్ళు కూడా భగవంతుని యొక్క అంశాలు. అంతేకాకుండా వీళ్ళు చాలా గొప్పగా భక్తి చేసి ఉన్నారు, సకామ భక్తి, ఏదో ఆశించి ఉన్నారు భక్తి నుంచి ఒక పవర్ పొజిషన్. అందుకనే భగవంతునికి యూనివర్సల్ మేనేజ్మెంట్ లో వీళ్ళు పెట్టబడ్డారు. మనకంటే చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు వీళ్ళు కదండి అని మనం అర్థం చేసుకుని వాళ్ళకి అన్ని విధాల సర్వస్వంగా గౌరవం ఇవ్వాలి. అంతేగాని వాళ్ళు ఎప్పుడు కూడా అవమానపరచకూడదు. ఎప్పుడైతే అవమానపరుస్తాం అప్పుడు మనం కూడా భక్తికి దూరం అయిపోతాం. ఎందుకంటే వాళ్ళు కూడా వైష్ణవులే కాబట్టి కదండి. సో ఈ విధంగా శుద్ధ భక్తులకి వైష్ణవులకి స్పెషల్ రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాగే దేవీ దేవతలకు కూడా మనం గౌరవించాలి, ఎప్పుడు కూడా అవమానించకూడదు. సరే అయితే నెక్స్ట్ ఎవరు చెప్తున్నారు? ద్విజ బ్రాహ్మణులు కదండి. మనకి భగవద్గీతలోనే కాదు అనేక శాస్త్రాల్లో చక్కగా చెప్పబడింది. ఈ యొక్క వర్ణాశ్రమ పద్ధతిలో బ్రాహ్మణులకు పెద్దపీట వేస్తారు. ఎందుకంటే బ్రాహ్మణులు సత్వగుణంలో ఉంటారు, అలాగే క్షత్రియులు రజో గుణంలో ఉంటారు, వైశ్యులు రజో తమో గుణం, శూద్రులు తమో గుణంలో ఉంటారు. సో ఈ విధంగా బ్రాహ్మణులు ఏం చేస్తున్నారు? భగవంతుడు చెప్పిన విధి విధానాలను చక్కగా ఆచరిస్తారు. ఈవెన్ మనం శ్రీమద్ భాగవతంలో ఋతు మహారాజు యొక్క సెషన్ వచ్చినప్పుడు కూడా చాలా సార్లు చెప్పుకున్నాం. సో ఎప్పుడైతే ఒక రాజు యొక్క గవర్నమెంట్ లో గాని ప్రకృతి నియమాలకు గాని ఇద్దరు అతీతంగా ఉంటారు. ఎవరు? బ్రాహ్మణులు, వైష్ణవులు. ఎందుకని వాళ్ళని కొంచెంగా రూల్స్ వైలేట్ చేసినప్పటికీ కూడా ఘోరమైన పనిష్మెంట్ వాళ్ళకి ఇవ్వబడదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ శాస్త్రాలను అర్థం చేసుకుని ఆ విధంగా వాళ్ళు నడుచుకుంటున్నారు. ఏ ఎఫెక్ట్ వస్తుంది తప్పు చేస్తా అని తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేసుకుంటారు. బై ఛాన్స్ ఏదైనా పూర్వ జన్మ కర్మతః ఏదైనా మిస్టేక్ అయినా వాటిని విడిచిపెట్టాలని చెప్పబడుతుంది. ఎందుకంటే వాళ్ళు శాస్త్రం ద్వారానే నియంత్రింపబడుతూ ఉంటారు. ఆల్రెడీ శాస్త్రబద్ధంగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు కదండి. అందుకని ఏమన్నాడు భగవంతుడు? నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. స్వయంగా భగవంతుడు అవతరించి వచ్చినప్పుడు, స్వయం భగవాన్ ఇక్కడికి ఆవిర్భవించినప్పుడు కూడా ఎన్నెన్నో అద్భుతమైన లీలలు చేస్తారు. ఏ విధంగా బ్రాహ్మణులకి ఎంత పెద్ద పీట వేసాలను సేవిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఒక బై బర్త్ పుట్టుకతో బ్రాహ్మణుడి గురించి మాట్లాడలేదు, బ్రాహ్మణ లక్షణాలు ఉన్న వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం మనం ఇక్కడ కదండి. బ్రాహ్మణ బంధువు గురించి మాట్లాడలేదు కదండి. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మ జానాతి ఇది బ్రాహ్మణ, ఎవరైతే భగవంతుని యొక్క తెలుసుకున్న వారు వివరములు కదండి, అటువంటి వాడే బ్రాహ్మణుడు. సో అటువంటి బ్రాహ్మణుడికి ఏమేమి లక్షణాలు ఉంటాయో 18వ అధ్యాయం భగవద్గీతలో స్వామి క్లియర్ గా చెప్పారు. ఏమి ఉండాలి బ్రాహ్మణుడికి లక్షణాలు చెప్పండి? ఏమైనా ఉన్నాయా లక్షణాలు? ఓర్పు, సహనం. ఓకే, ఓర్పు, సహనం, క్షమ, క్షమాగుణం. ఓకే, క్షమాగుణం, దయ, 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 కరుణ. ఓకే, శాస్త్రాల పట్ల శుచిత్వం, శుచిత్వం, ఇంకా ఇప్పుడు సంతృష్టి ఆ? తృప్తిగా దానితో సంతుష్టిగా ఉంటారు వాళ్ళు. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారు కదండి. సో రజో తమో గుణంలో ఉన్నవారు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండలేరు, కానీ బ్రాహ్మణులు సత్వ గుణంలో ఉంటారు, ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉంటారు కదండి. శాస్త్రాలను అధ్యయనం చేస్తూ ఉంటారు, శాస్త్రాలను అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఆచరిస్తూ ఉంటారు, సత్యసంధత కలిగి ఉంటారు కదండి. శుచిత్వం మెయింటైన్ చేస్తూ ఉంటారు, ఉన్నదంతా సంతుష్టిగా ఉంటారు కదండి. సత్వగుణ ఆహారం తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ యొక్క బ్రాహ్మణులకి సహనం, టాలరెన్స్ ఉంటుంది, క్షమాగుణం ఉంటుంది కదండి. సో ఇటువంటి వాళ్ళని బ్రాహ్మణులు అన్నారు. పుట్టుకతో వచ్చినవి కాదు, బై క్వాలిటీస్ వాళ్ళకు ఉంటే అటువంటి వాళ్ళు మనం బ్రాహ్మణుల కింద వాళ్ళకి కూడా మనం గౌరవించాల్సి ఉంటుంది. సో ఇంకోటి ఏమని చెప్తున్నారు నెక్స్ట్? గురు కదండి, గురువుకి నమస్కరించాలి. సో మనకి శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గారు గురువాష్టకంలో చెప్పారు కదండి. త్రిసంధ్యలలో గురువాష్టకాన్ని మనం స్మరించుకుంటూ గురువుని ఏం చేయాలి? 10 విధాలు వాళ్ళ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఓ గురు మహారాజ్, మీ దయ వల్ల ఈ జన్మలో చక్కగా నాకు మీ యొక్క ఆశ్రయం దొరికింది, ఈ యొక్క శాస్త్రాలు దొరికాయి కదండి, మంచి భక్తుల యొక్క సాంగత్యం దొరికింది, దయచేసి నన్ను మళ్ళీ మాయలో పడిపోకుండా నన్ను రక్షించండి అని చెప్పి
ఆయన మనని యాక్సెప్ట్ చేసినందుకు, శరణాగతిని యాక్సెప్ట్ చేసినందుకు, కాబట్టి మనకి ఒక పరంపరలో దీక్ష ఇచ్చినందుకు, ఒక పరంపర మంచి పరంపరను మనకి ఇచ్చినందుకు, శాస్త్రాలు ఇచ్చినందుకు ఎప్పుడు ఆయన కృతజ్ఞత తెలుపుతూ ఉండాలి కదండి. కృతజ్ఞత ఎప్పుడూ తెలుపుతూ ఉండాలి. మనం చాలా సార్లు చెప్పుకున్నాం, గురువు భగవంతుడు వచ్చి ఎదురుగుంటే నిలబడితే ఫస్ట్ గురువుకే నమస్కరించాలి మనం. ఎందుకంటే గురువుని విడిచిపెట్టి మనం భగవంతుడి దగ్గరికి వెళ్తే భగవంతుని ఎలా సేవ చేయాలో కూడా మనకు తెలియదు. సో గురువుకి భగవంతుడి మనసులో ఏముంది, ఆయన ఏ విధంగా సేవలు తీసుకోవాలనుకుంటుంటే అన్ని విషయాలు తెలుస్తాయి. సో గురువు ద్వారానే మనం వెళ్ళాలి. ఇద్దరు వచ్చి ఎవరు కావాలంటే గురువే కావాలనాలి. ఎందుకంటే డైరెక్ట్ గా భగవంతుడు వచ్చినా భగవంతుడికి ఏం కావాలి, ఎలా సేవ చేయాలి, ఏం చేస్తే ఆయన ఆనందపడతాడో తెలీదు. కానీ గురువు చెప్పినట్టు నడుచుకుంటే యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో, గురువుని సంతృప్తి పరచగలిగితే భగవంతుని సంతృప్తి పరచగలం కదండి. ఎంత అద్భుతమైన విషయం. సో ఒకసారి ప్రభుపాద్ గారిని వాళ్ళ యొక్క శిష్యులు ఒక ఆయన చెప్తారనమాట, ప్రభుపాద్ మీరేమో దండవత్ ప్రణామం పెట్టమంటున్నారు. సో మనకి గురువుకి ఎప్పుడెప్పుడు ప్రణామం చేయాలి చెప్పండి? గురువుకి ఎప్పుడెప్పుడు ప్రణామం చేయాలి మనం? అందరూ టెంపుల్ కి సభలో వెళ్ళగానే ఉన్నప్పుడు చేయాలి. టెంపుల్ కి వెళ్ళగానే ముందు భగవంతుడి కంటే కూడా గురువుకే ప్రమాణం. ఓకే, టెంపుల్ కి వెళ్ళగానే పెంచాలి. ఓకే, సరే అయితే టెంపుల్ లో కాదు, ఎక్కడో ఒక చోట మనం బయట ఎక్కడో ఒక ప్రవచనం జరుగుతుంది. ఇప్పుడు గురు మహారాజ్ ఉన్నారు అక్కడ, ఆయన ప్రవచనం ఇస్తున్నారు. సో ఇప్పుడు మనం ఎప్పుడు ఎన్నిసార్లు ప్రణామం చేయాల్సి ఉంటుంది ఆయనకి? గురువుని దర్శించగానే ప్రణామం చేయాలి మాతాజీ. మళ్ళీ ఓకే. గురువు మనం చూడంగానే ఇంకోసారి ప్రణామం చేయాలి. ఓకే, హరే కృష్ణ మాతాజీ, 3 పూట్ల గురువు ప్రణామం చెయ్యాలి మాతాజీ. త్రిసంధ్యల్లో ఆయన నమస్కరించుకోవాలి. ఇంకా ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు చేయాలి మాతాజీ. ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు చేయాలి. వెరీ నైస్. ఇంకా శాస్త్రాధ్యయనం చేసే ముందు చేయాలి. శాస్త్ర అధ్యయనం చేసే ముందు చేయాలి. వెరీ నైస్ పాయింట్. ఇంకా పూజను మొదలు పెట్టినప్పుడు, పూజ మొదలు పెట్టినప్పుడు చేయాలి. వెరీ గుడ్ పాయింట్ ప్రభు. హరే కృష్ణ. వెరీ నైస్. సో ఆఫరింగ్ చేసే ముందు మాతాజీ. ఆఫరింగ్ చేసాం. వెరీ నైస్. ఏ కార్యమైనా మనకి ఫలించాలి అంటే ముందు గురువునే నమస్కరించాలి. ఏదైనా సరే ప్రవచనం వినే ముందు కాదు, ఎక్కడైనా గురువు మన ఎదురుగుంటే కనిపించినా కనిపించకపోయినా ఏ కార్యం చేసేటప్పుడైనా మొదట గురువుతో నమస్కరించి గురువు యొక్క పర్మిషన్ తీసుకునే మనం చేయాలి. గురువు యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనకు అవసరం, లేకపోతే మనం ఏదీ చేయలేం. ఏదో చేసేస్తున్నాం, బయటకి ఏదో చేసేయచ్చు, బట్ భగవంతుని సంతృప్తి పరిచే విధంగా చేయగలగాలి అంటే ఎప్పుడు మనం గురువుని నమస్కరించాలి. సో చాలా చక్కగా చెప్పారు మీ అందరూ కూడా. ఎప్పుడైతే మనం ఆల్రెడీ గురువు గారు ప్రవచనం ఇస్తున్నారు, మనం వెళ్ళాం, సో ఇప్పుడు గురువు గారిని డిస్టర్బ్ చేసేసి గురువు గారు నేను వచ్చాను చూడండి అని చెప్పి కాదు. సో ఆయన ప్రవచనం ఇస్తూ ఉంటారు, మనం ఆయనకి అక్కడ నమస్కరించుకొని మనం అలా కూర్చుంటాం. సో మళ్ళీ ఎప్పుడైతే ఆయన మనం చూసారో మళ్ళీ ఆయనకి మనం నమస్కరించాలి. ఓకే ఆల్రెడీ పెట్టేసాను, ఆల్రెడీ నీకు నమస్కారం అనకూడదు కదండి. మళ్ళీ మనం నమస్కరించాలి. మళ్ళీ ఎప్పుడైతే ఆయన వంగి నమస్కరిస్తారో మళ్ళీ ఆయనకి వంగి నమస్కరించాలి మనం కూడా. ఓ ఆల్రెడీ ఇందాక నా ఇంకా చూసారు, నమస్కరించాలి. ప్రవచనం అయిపోయాక మళ్ళీ మనం కలుస్తారు, మళ్ళీ గురు మహారాజ్ వంగి హరే కృష్ణ అన్నప్పుడు మళ్ళీ ఓకే ఇందాక ఆల్రెడీ 2 times పెట్టేసాను మహారాజ్, ఇప్పుడు మళ్ళీ కాదు, మళ్ళీ అప్పుడు హరే కృష్ణ చెప్పాలి కదండి. మళ్ళీ నమస్కరించాలి. సో ఇది మన అదృష్టం. గురువుకి నమస్కరించే అదృష్టం అందరికి దొరకదు కదండి. అసలు గురువు యొక్క ప్రాముఖ్యత తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. గురువుని ఎప్పుడూ కూడా మనలాంటి సాధారణమైన వ్యక్తి, లేకపోతే ఒక జాతికి, ఒక కులానికి, ఒక దేశానికి, ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన. ఆయన భగవంతుడి యొక్క అంతరంగ సేవకుడు కదండి. భగవంతుడి యొక్క అంతరంగ సేవకుడు. మనకి ఏమని చెప్పారు, ఈ గురువాష్టకంలో కూడా చక్కగా చెప్తారు కదా. ఏమని చెప్తారు, ఏమని చెప్పారు, సకల శాస్త్రం సాక్షాధరిత్వేన సమస్త శాస్త్ర రుక్తైస్తదా భావ్యతయేవ సద్ కింతు ప్రభోయ ప్రియ వందే గురు శ్రీ చరణారవింద. అన్ని శాస్త్రములు సాధు పురుషులు ఏం చెప్తున్నారో ఏకకంఠంగా ఏమని చెప్తున్నారు, భగవంతుడితో సమానంగా గురువుని మనం సేవించాలి. భగవంతుడు అయిపోయావు నువ్వే భగవంతుడు అని చెప్పాలి. చెప్తే ఏ గురువు ఒప్పుకోడు, ఒప్పుకుంటే గురువే కాదు, కానీ భగవంతుడితో సమానంగా ఆయన్ని గౌరవించాలి కదండి. సో ఆ విధంగా మనం గౌరవించాల్సి ఉంటుంది. సో ఎందుకంటే ఆయన మన భగవద్ధామానికి తీసుకుని వెళ్ళగలడు. సరే అయితే మనకి ఇందాక దేవాది దేవుని గౌరవించాలి అన్నారు. సో మనం ఆ గౌరవాన్ని ఏ విధంగా చూపించగలం దేవాది దేవుడికి చెప్పండి. దేవాది దేవుడు అంటే మనకు చాలా గౌరవం ఉంది, దాన్ని ఏ విధంగా చూపించగలం? కేవలం బాహ్యంగా నమస్కరిస్తే సరిపోతుందా? ఆయన చెప్పని ఆచరించాలి. ఓకే, సో మన డైలీ యాక్టివిటీస్ లో ఒక విషయం చెప్పండి, మీరు భగవంతుని గౌరవించడం కోసం ఇది చేస్తున్నామని.
భగవంతుడు యు ఆర్ సో ఇంపార్టెంట్, మీరు నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పడానికి మనం చేసే వాటిలో ఒక అద్భుతమైన విషయం ఏంటి? ఆయన శాస్త్రాలు బాగా చదవడం. ఆఫర్ చేయాలి. ప్రతి కర్మలన్నీ కూడా ఆయన చెప్పం మాతాజీ. సేవ చేయడం మాతాజీ. ఓకే. సో ఎంతమంది ఆయన కోసం ఈ పని చేస్తున్నారో చూస్తాం. పొద్దున్నే జపం చేయటం మాతాజీ, మంగళహారతి చూడటం, జపం చేయటం. మంగళహారతి. ఎంతమంది మంగళహారతికి అటెండ్ అవుతున్నారు అబ్బా ఇక్కడ చెప్పండి? నేను attend 56 అవుతున్నాను మంది మాతాజీ. ఉన్నారు. 56 మందిలో ఎంతమంది మంగళహారతి చేస్తున్నారు? అటెండ్ అవుతున్నాను మాతాజీ. రైట్. హార్డ్లీ నేను 7, 8 మందిని చూస్తాను. ఒక్కోసారి 20 మంది ఉంటారు కదండి. ఆ తర్వాత మళ్ళీ కనిపించరు. వెరీ నైస్, వండర్ఫుల్. సో మనం చేసే శారీరక తపస్సులో ఒకటి దేవా కదండి, భగవంతుని సంతృప్తి పరిచేది మనం చేస్తున్నామంటే ఆల్రెడీ ఏంటది? మంగళహారతి కదండి. సో చెప్తున్నాం, కృష్ణ నువ్వు నాకు చాలా ఇంపార్టెంట్. నిద్ర చాలా ఇంపార్టెంట్ చాలా మందికి, బట్ నాకు నువ్వు చాలా ఇంపార్టెంట్. ఇది శారీరక తపస్సు కదండి. శారీరక తపస్సు మనం చేస్తున్నాం, మనం చూపిస్తున్నాం. చెప్పడమే కాదు, నోటితో చెప్పొచ్చు. చిన్నపిల్లవాడి దగ్గరికి వచ్చి మా అమ్మ వచ్చి చెప్పొచ్చు, ఐ లవ్ యూ మై డియర్ సన్. స్కూల్ నుంచి వచ్చింగానే ఐ లవ్ యూ మై డియర్ సన్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని అంటాడు. అమ్మ కొంచెం స్నానం చేయించు, ఏదైనా తినడానికి ఏదైనా పెట్టు, కొంచెం మంచి బట్టలు అయ్యి. అది కదా నీకు నిజంగా నన్ను ప్రేమిస్తే చేయాల్సింది. లేదురా నువ్వు అలా పడితే అలా ఉండు బట్ట, ఐ లవ్ యూ మై డియర్ సన్. ఎప్పుడైతే మనం ఒకరిని ప్రేమిస్తామో, ఎవరినైతే వాళ్ళు సేవించడానికి రెడీ అవుతాం. భగవంతుడు అంటే ఇష్టం. నిజంగా నాకు భగవంతుడు కృష్ణుడు అంటే చాలా ఇష్టం అండి. సరే అయితే మరి కృష్ణుడి కోసం ఏం చేస్తున్నావు? కృష్ణుడితో ఎప్పుడు సాంగత్యం చేయడానికి నువ్వేం చేస్తున్నావు? నీ శారీరకంగా ఏం తపస్సు చేస్తున్నావు? మంగళహారతి. సో ఎప్పుడైతే ఎవరైతే బాగా క్లోజ్ అనుకోండి, వాళ్ళు బెడ్రూమ్ వరకు వచ్చేస్తారు. కొంతమంది మామూలు ఫ్రెండ్స్ ఉంటారు, బయట అడుగుతారు ఆంటీ ఉన్నాడా లేడు అంటే వెళ్ళిపోతారు. కొంతమంది హాల్లోకి వచ్చే వరకు వచ్చుంటారు. కొంతమంది ఏం చేస్తున్నాడు వీడని చెప్పి లోపలికి కూడా వెళ్ళిపోతారు. వాడు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతారు కదండి. అలాగే మంగళహారతి అంటే స్వామి అప్పుడే నిద్రలేస్తున్నాడు. స్వామి నీకు మంగళం పాడుతున్నామయ్యా, లేగు నీ యొక్క అద్భుతమైన నీ యొక్క చంద్ర కిరణాలు లాంటి నీ యొక్క కిరణాలు, అంత తేజోమయమైన ఆ కిరణాలు నా మీద పడాలి. నాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించు స్వామి. నీ యొక్క నిత్య సేవకుడి కింద ఎప్పుడు ఉంచాను అని ప్రార్థించే అద్భుతమైన సమయం కదండి. అప్పుడు కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది కదండి. తెల్లారిన తర్వాత చాలా మంది ఈ యొక్క లౌకికులు వీళ్ళందరూ వచ్చేస్తారు రకరకాల కోరికలతో. సో మార్నింగ్ మంగళహారతి టైము చాలా బిజీ చాలా తక్కువ ఉంటుంది. రష్ తక్కువ ఉంటుంది. రష్ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది? కాన్సన్ట్రేషన్ అంతా మన మీదే ఉంటుంది. స్వామి చక్కగా వావ్, నా పిల్లలు ఎంత నా గురించి ఎంత తపన పడుతున్నారు, నా దగ్గర రావాలని ఎంత కోరుకుంటున్నారు కదండి. సో అది శారీరకమైన తపస్సు. అలాగే బ్రాహ్మణులకు కూడా మనం ఏం చేస్తూ ఉంటాం? మనం చక్కగా సేవిస్తూ ఉంటాం. అలాగే గురువుకి సంబంధించింది కూడా శారీరక తపస్సు చాలా ఉంటుంది కదండి. సో ఎప్పుడైతే గురువు ఏదైతే ఇన్స్ట్రక్షన్ చెప్పారో అది నాకు సహకరిస్తేనే, నా శరీరానికి సహకరిస్తే చేస్తానండి, లేకపోతే నేను చేయను కదండి. నాకు కంఫర్ట్ జోన్ లో ఉన్న సేవలు ఇవ్వండి, నాకు కంఫర్ట్ లేనివి ఎందుకు ఇస్తారని మాట్లాడుతూ ఉంటాను. ఇంకేంటి శరణాగతి? ఎప్పుడైతే గురువు శరణాగతి అయ్యామంటే ఆయనకి మనం అమ్మబడ్డాం. ఆయన దాసుడు అని చెప్తున్నారు. ఒక దాసుడు ఆర్డర్ చేస్తాడా మాస్టర్ ని, నాకు ఇలాగే సేవ ఇవ్వండి? అప్పుడు ఎవరు దాసుడు ఎవరు మాస్టరు? కదండి. సో మాస్టర్ మనకి ఏం చెప్పాలో కూడా మనమే చెప్తున్నామంటే మనం దాసుడి కింద వ్యవహరిస్తున్నామా, మనం మాస్టర్ కింద వ్యవహరిస్తున్నామా కదండి. మనం ఆలోచించుకోవాలి. సో గురువు ఏదైనా ఒక విషయం చెప్పారంటే ఎస్ సార్ అని అనాలి. శ్రీమద్ భాగవతం చెప్తోంది కదా, గురువు ఏదైనా ఒకసారి చెప్పారంటే ఏం చేయాలి? ఎస్ సార్ అంటే మూఢంగా చేయమంటున్నారా? లేదు. ఎప్పుడైతే గురువుని ఆశ్రయించేటప్పుడే ఏం చేస్తాం? ఆయన అన్ని విధాలా ప్రామాణికమైన వాడా కదండి, పరంపరలో వస్తున్నవాడా, ఏదైతే చెప్తున్నాడో ఆచరిస్తున్నాడా? గురువు సాధు శాస్త్ర చెప్పేది ఒక్కటే అవుతుందా? ఎప్పుడైతే ఒక్కటే అయ్యిందో ఇక నో సెకండ్ డౌట్ కదండి. ఆ విధంగా ఆయన్ని సేవ చేయాలి. గురువుకి 2 విధాల మనం సేవ చేస్తాం. ఆయన గౌరవాన్ని ఎలా వ్యక్తపరుస్తాం? ఓకే, ఆయన వచ్చినప్పుడు ఓకే నమస్కారం పెట్టి ఆయనకి దండలేసేసి, బట్ ఆయన లేనప్పుడు మనకు సంబంధం లేదు కదండి. ఆయన చుట్టుపక్కల కనిపించినప్పుడు నా ఎలాగా ఉంటే అలా బిహేవ్ చేస్తా. అది నిజంగా గౌరవించడం కాదు కదండి. సో నేను రీసెంట్ గా ఒక మహారాజ్ సెషన్ వింటున్నప్పుడు ఆయన ఒక విషయం చెప్పారు. ఎప్పుడైతే హిజ్ హోలీనెస్ రాధనా స్వామి మహారాజ్ ఒక టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఒక డివోటీ ఎప్పుడు వస్తారంట. రాధనా స్వామి మహారాజ్ ని దర్శించడానికి ఎప్పుడు వస్తారు. సో ఎప్పుడు వచ్చినప్పుడు కూడా పెద్ద దండ తీసుకుని వస్తారంట రాధనా స్వామి మహారాజ్కి. సో పెద్ద దండ వేస్తారు, ఇన్ని ఫ్రూట్స్ బాస్కెట్స్ అన్ని తెస్తారు, ఇస్తారు. సో ఒక రోజు మహారాజ్ సడన్ గా అడిగారంట అక్కడ డివోటీస్ ని, ఈ డివోటీ రెగ్యులర్ గా వస్తూ ఉంటాడా, టెంపుల్ కి విజిట్ చేస్తూ ఉంటాడా, వాట్ ఈస్ హిస్ ప్రోగ్రెస్
తన ప్రోగ్రెస్ ఏంటి? ఏ విధంగా ఆధ్యాత్మికతలో ముందుకు వెళ్తున్నాడు అంటే, డివోటీస్ అందరూ చెప్పారంట, మహారాజ్ కేవలం మీరొచ్చినప్పుడే వస్తాడు. మళ్ళీ నెక్స్ట్ టైమ్ మీరు విజిట్ చేసినప్పుడే టెంపుల్‌లో ఇతన్ని చూస్తాం అంతే. మళ్ళీ కనిపించడండి. ఆదివారం సేవకు గాని అసలు ఏ సేవలు ఎక్కడా కనిపించడు. జస్ట్ మీరొచ్చినప్పుడు మాత్రం దండ పట్టుకొని, ఫ్లవర్స్ పట్టుకొని వచ్చేస్తాడు. అన్నీ పట్టుకొని వచ్చేస్తాడు. అప్పుడు మహారాజ్ ఆ వ్యక్తిని పిలిచి అడిగారంట, నేనొచ్చినప్పుడు ఇంత పెద్ద దండ పట్టుకుని, పువ్వులు పట్టుకొని రాకపోయినా పర్వాలేదు. బట్ నేను చెప్పినవన్నీ ఆచరిస్తే అదే నాకు నువ్విచ్చే నిజమైన గౌరవం. గురువుకి మనం ఇచ్చే నిజమైన గురుదక్షిణ గాని, గౌరవం గాని ఏంటండి? ఆ గురువు చెప్పినవి మనం పాటించటం. గురువు చెప్పిన ప్రతి ఇన్‌స్ట్రక్షన్ మనం ప్రాణం కంటే ఎక్కువగా పాటించాలి. అలా పాటించగలిగితే సక్సెస్ అదే సక్సెస్. త్రిగుణాలు చాలా కష్టం దాటడం. త్రిగుణాలు కష్టం. మనం 16 అధ్యాయం 14 నుంచి త్రిగుణాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ అన్ని త్రిగుణాలని సునాయాసంగా దాటగలగాలంటే ఒకే ఒక ఆయుధం ఏంటి? గురువుకి సర్వస్వ శరణాగతి పొంది ఆయన చెప్పినట్టు నడుచుకుంటే త్రిగుణాతీతమైన స్థితి రావడం అసాధ్యం కానే కాదు. కదండీ! శ్రీమద్ భాగవతంలో ఒక చోట చాలా క్లియర్‌గా ఇవ్వబడుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క ఐదో స్కందంలో ఎప్పుడైతే ఐదో స్కందంలో నారద ముని వీళ్ళందరూ యొక్క డిస్కషన్ అవుతున్నప్పుడు, ఎప్పుడైతే మళ్ళీ ప్రియవ్రత మహారాజుని తీసుకొస్తున్నప్పుడు కదండీ! ఆ తర్వాత ప్రియవ్రత మహారాజు యొక్క వంశీయుల గురించి వివరణ అంతా వస్తున్నప్పుడు, వృషభదేవు యొక్క నాన్నగారు నాభి గురించి చెప్పేటప్పుడు, అప్పుడు ఒక విషయం అద్భుతంగా వస్తుంది. ఈ నాభి యొక్క వృత్తాంతం చదువుతున్నప్పుడు, ఈ నాభి భగవంతుడు లాంటి పుత్రుడిని కావాలని కోరుకున్నా అని చెప్పి ఈ యొక్క పురోహితులందరూ కూడా ప్రార్థిస్తారు. భగవంతుడు వస్తాడు, సంతృప్తి పరుస్తారు. సరే అయితే భగవంతుని సంతృప్తి పరిచే విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తారు. సో లాస్ట్‌లో భగవంతుడు వరం ఇచ్చి వెళ్తారు. నేను వృషభదేవుడి కింద వస్తానని ఇస్తారు. సో అక్కడ ఒక అద్భుతమైన శ్లోకం వస్తుంది. ఏంటి? ఎవరైతే గనక ఆ యొక్క భగవంతుని యొక్క ప్రతినిధులను సంతృప్తి పరుస్తారో అటువంటి వాళ్ళకి శుద్ధ భక్తి అనేది వస్తుంది. ఎందుకంటే మనం భగవంతుడు లాంటి పుత్రుడిని కోరుకోవాలా? భగవంతుడినే కోరుకోవాలా పుత్రుడి కింద కోరుకుంటే? చెప్పండి. ఏంటి తేడా? భగవంతుడు లాంటి పుత్రుడికి, భగవంతుడినే పుత్రుడిగా కోరుకోవడానికి. భగవంతుడిని భగవంతుడినే పుత్రుడిగా కోరుకోవాలి కోరుకోవాలి మాతాజీ. మాతాజీ. భగవంతుడు లాంటి అంటే ఆ హ్మ్. అలాంటి వాళ్ళు ఉండరు. భగవంతుడు ఒక్కడే ఒక ఆయన. అందుకోసమే సో వసుదేవుడికి అటువంటి కోరిక ఎటువంటి కోరిక అవుతుంది? అది సత్వగుణంలో ఉంటే, విశుద్ధ సత్వంలో ఉంటేనే చేయడానికి అది రజోగుణంతో ఉన్నటువంటి కోరిక అవుతుంది మాత్రం. రజోగుణంతో ఉండడం కోరిక అవుతుంది. లాంటి ఓకే. భగవంతుడు లాంటి అంటే అటువంటి గుణాలైతే ఉంటాయి కానీ పూర్తిగా భగవంతుడే అంటే ఆయన స్వయంగా వస్తారు కాబట్టి వెరీ నైస్. సో భగవంతుడు లాంటి వాళ్ళు ఎవరు ఉండరు కదండి. ఆయనతో సమానమైన వారు గాని, ఆయనకంటే అదెరుకు గాని ఎవరు లేరు. సో భగవంతుడు లాంటి అంటే అది ఇంద్రియ తృప్తికి సంబంధించిన కోరిక అయిపోతుంది. భగవంతుడినే కోరుకున్నారు ఎవరు? ఎవరు? దేవకి వసుదేవులు గాని, దేవకి నంద వసుదేవులు. యశోదలు గాని వీళ్ళందరూ ఏమన్నారు? దేవదేవుడినే పుత్రుడి కింద కావాలన్నారు. కానీ మనం చూస్తాం అత్రి ముని యొక్క కోరిక అయినా సరే, లేకపోతే నాభి మహారాజు కోరిక అయినా సరే ఏమనుకుంటారు వాళ్ళు? భగవంతుడు లాంటి పుత్రుడు. ఆ లాంటి అడయబడికి ఏమైపోయింది? అది కూడా ఒక భౌతిక పరమైన కోరిక అయిపోయింది. సో అక్కడ ఈ నాభి గురించి వస్తున్నప్పుడు ఈ వివరణ వస్తుంది. సో ఎవరైతే ఎందుకంటే ఆయన శుద్ధ భక్తి చేసి ఉండి ఉంటే గనక భగవంతునే పుత్రుడి కింద కోరుకునేవాడు. సో అక్కడ ఒక విషయం చెప్పబడింది. ఎవరు శుద్ధ భక్తి చేయగలరు అంటే, ఎవరైతే గనక భగవంతుని యొక్క ప్రతినిధులని చక్కగా సేవిస్తారో ఆయన యొక్క కృప కారణంగా విశుద్ధ భక్తి చేయగలరంట. చూడండి ఎంత అద్భుతమైన విషయం శ్రీమద్ భాగవతంలో చెప్పబడుతుంది. మన శుద్ధ భక్తి చేయడానికి, ఫలించడానికి కాదు, చేయడానికి కూడా భగవంతుడి యొక్క అంతరంగ సేవకుడు, గురువు యొక్క ఆయన సేవ చేయగలిగితేనే మనం విశుద్ధ భక్తి చేయగలం. తర్వాత విశుద్ధ భక్తి ఫలించడం తర్వాత విషయం. చేయడానికి కూడా ఈ గురువు యొక్క ఆశ్రయం, గురువు యొక్క కృప చాలా అవసరం. సరే అయితే ఈ గురువుకి మనం ఎలా సేవ చేస్తాం? 2 రకాలు చేస్తాం. వాణి సేవ, వపు సేవ. వపు సేవ అంటే ఆయన యొక్క దేహానికి చేస్తూ ఉంటారు. వాణి సేవ ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తూ ఉంటాం. అందరికీ ఆయన యొక్క శరీరాన్ని సేవించే అవకాశం దొరకపోవచ్చు. కానీ ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ పాటించడానికి అందరికీ అర్హత ఉంటుంది. ఎప్పుడైతే గురు మహారాజ్ మన యొక్క దగ్గర ఉన్నప్పుడు ఆయన యొక్క ఈ యొక్క ఏదైతే ఆయన యాక్సెప్ట్ చేసిన ఈ యొక్క దేహంతో ఉన్నంత సేపు కూడా మనం ఆయన యొక్క వాపు సేవ కూడా చేసే అవకాశం ఉంటుంది. ఆయన ఎప్పుడైతే ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిపోతారో కేవలం ఆయన యొక్క వాణి ఇన్స్ట్రక్షన్స్ సేవ చేసే అవకాశమే ఉంటుంది. కదండి. ఒకవేళ ఆయన ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఆయన యొక్క శరీరానికి సేవ చేసే అవకాశం చాలా తక్కువ మందికి ఉంటుంది. కానీ ఆయన యొక్క ఇన్స్ట్రక్షన్ సేవ చేసే అవకాశం అందరికీ ఉంటుంది. కాబట్టి గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ కి
చక్కగా మనం పాటించగలిగితే ఆయన చక్కగా గౌరవించిన వాళ్ళం అవుతాం, ఆయన సేవించిన వాళ్ళం అవుతాం కదండి. సో దీంట్లో శారీరక తపస్సు చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక్కోసారి లేజినెస్ కానీ, బద్ధకం గాని కదండీ, లేకపోతే గర్వం వచ్చేసినా మనం భగవంతుడికి సంతృప్తి పరచడానికి చెప్పిన విధానాలైన గురువు చెప్పిన ఏ విధానాన్ని మనం పాటించలేం కదండీ. సో కొన్ని సార్లు ఈ యొక్క శారీరక తపస్సు చాలా అవసరం ఉంటుంది. సో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే మనకు అర్థమవుతుంది. ఏ విధంగా మనం శారీరక తపస్సు చేయాల్సి ఉంటుంది గురువుని గౌరవించడం అంటే ఏంటని. కదండీ. సో మనం చూస్తాం. మనకి శ్రీల ప్రభుపాద్ గారు కదండీ. శ్రీల ప్రభుపాద్ గారిని ఒక శిష్యుడు అడుగుతారనమాట. సో ప్రభుపాద్ మీరు దండవత్ ప్రణామం పెట్టమంటున్నారు, కానీ నాకు పెట్టాలనిపించట్లేదు. సో మీరేమన్నారు, గురువుని చూసినప్పుడు వెంటనే దండవత్ ప్రణామం పెట్టమంటున్నారు, కానీ నాకు పెట్టాలనిపించట్లేదు. సో నాకు పెట్టాలనిపించినప్పుడు నేను పెట్టడం ప్రారంభించవచ్చా? ఏమండి? మనకి పెట్టాలి అనిపించకపోతే మానేయచ్చా? లేదు మాతాజీ. మాతాజీ మన అనిపించదు. మనసుకి అనిపిస్తే అలా దాన్ని ఎంతో చేయకూడదు మాతాజీ. ఫీల్ తో గురువు ఏం చేస్తాం చెప్తే అది మాతాజీ. చేయాలి. గురువు చెప్పింది చేయాలి. ఇన్స్ట్రక్షన్ చేయాలి. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా. ఇక్కడ ప్రభుపాద్ గారు కూడా లేకపోతే రాశారు చూడండి. వీళ్ళందరికీ గౌరవం మొసగవలెను లేదా గౌరవం మొసగుటను నేర్వవలెను కదండి. మనకి గౌరవించడం తెలియకపోతే ఏం చేయాలి? నేర్చుకోవాలి. అంతేగాని నాకు గౌరవించాలి అనిపించట్లేదు కాబట్టి నేను గౌరవించనంటే అది మూర్ఖత్వం. సో ప్రభుపాద్ గారు ఏమని చెప్తారు, నీకు ధన్యవాద్ ప్రణామం పెట్టాలి అనిపించినా అనిపించకపోయినా నువ్వు పెట్టాల్సిందే. పెట్టడం కారణంగా ఏమవుతుంది, ఎప్పుడైతే నువ్వు దండవత్ ప్రణామం పెట్టిన ప్రతిసారి కూడా నీలో ఉన్న ఈ అసురు లక్షణాలన్నీ పోతాయి. గురువుకి, భగవంతుడికి నేను ఎందుకు ప్రణామం చేయాలి అని యొక్క అసుర లాంటి ఈ యొక్క సందేహ నివృత్తి అంతా పోతుంది. ఇప్పుడు ఆ యొక్క అసురులందరూ ఉండబట్టే నువ్వు ఇన్ని క్వశ్చన్స్ వేస్తున్నావు. సో ఎప్పుడైతే నువ్వు ధనవత్ ప్రణామం ఇష్టం ఉన్నా లేకపోయినా గురువుకి, భగవంతుడికి అన్ని ఎప్పుడైతే నువ్వు నమస్కరిస్తున్నావో ఈ అసురులు దాని అంతటికి అవే పోతాయి. ఓవర్ పీరియడ్ ఆఫ్ నువ్వే పవిత్రీకరణ చెందబడతావు కదండి. సో గురువుకి కేవలం నమస్కరించడం చేతనే మనలో ఉన్న అపవిత్ర భావన అంతా పోతుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. మన శ్రీల ప్రభుపాద్ గారు అంత ముసలి వయసులో జలదూతల్లో వెళ్ళారు. ఏమండి? వెళ్ళేటప్పుడు కూడా ఆవిడ చెప్తుంది, ఇటువంటి సమయంలో మీరు సముద్ర ప్రయాణం చేస్తే మీ ప్రాణానికి కూడా చాలా కష్టం అవుతుందండి అని చెప్తుంది ఆవిడ. టికెట్ ఇచ్చినప్పుడు కూడా. అయినప్పటికీ లేదు, నా గురువు యొక్క ఇన్స్ట్రక్షన్ పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయమని చెప్పారు. సో ఇన్నాళ్ళు నేను ప్రిపేర్ అయ్యాను, ఇప్పుడు నేను వెళ్తున్నాను. సో చాలా మంది ప్రభుపాదని అడుగుతారు, ఇంత ముసలి వయసులో ఎందుకు వెళ్తున్నారు? ప్రభుపాద్ ఏమని చెప్తారు, భాగవతం శ్రీమద్ భాగవతం వెళ్తుంది, నేను భాగవతానికి సర్వెంట్ కింద వెళ్తున్నా, నా గురు మహారాజ్ ఇన్స్ట్రక్షన్ తల మీద ధరించి వెళ్తున్నా. సో ఎప్పుడైతే నా గురువు యొక్క ఇన్స్ట్రక్షన్ తీసుకున్నానో నేను ఒంటరి వాడిని కాదు, మై గురు ఇస్ విత్ మీ, నా గురువు ఎప్పుడు నాతోనే ఉన్నారు కదండి. సో 3 హార్ట్ అటాక్స్ వస్తాయి కదండి. అప్పుడు ఏమన్నారు, భగవంతుడికి ఒక పద్యం రాస్తారు జలదూతలో ఉన్నప్పుడు, మేక్ మీ డాన్స్, మేక్ మీ డాన్స్, మేక్ మీ డాన్స్. ఓ కృష్ణ, నీ చేతిలో నేను పప్పెట్ లాంటి వాడినయ్యా, నీ ఇష్టం వచ్చిన డాన్స్ చేయించాం. పప్పెటర్ చేతిలో తోలు బొమ్మలు ఆడించే వాడి చేతిలో తోలు బొమ్మ ఆ యొక్క తీగలు ఉంటాయి. అది ఎలా ఆడిస్తే వాడి చేతులు పైకెత్తుంది, కిందకి ఏడుతుంది, ఒకసారి ఏడుస్తుంది, నవ్వుతుంది, గెంతుతుంది, డాన్స్ చేస్తుంది. అలాగే ఓ కృష్ణ, నీ చేతిలో తోలు బొమ్మని నీ ఇష్టం వచ్చినట్టు ఆడించు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికైతే వెళ్తున్నానో వాళ్ళకి శాస్త్రం అంటే తెలియదు. 3 పూట్ల స్నానం చేయటం కాదు, ఒక పూట స్నానం చేయటం కూడా వాళ్ళకి చాలా కష్టమైన విషయం. అసలు స్నానం ఎందుకు చేయాలని అడిగే వాళ్ళు ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో అసలు కృష్ణుడు అంటే తెలీదు, భాగవతం అంటే తెలీదు, భగవద్గీత అంటే తెలీదు, రజో తమో గుణాల్లో కొట్టుకున్న అటువంటి పరిస్థితుల్లో 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ గురించి అన్ని వైలేట్ చేసే అక్కడికి వెళ్ళి నేను కృష్ణ చైతన్యం ప్రచారం చేయడానికి వెళ్తున్నాను. ఇదంతా నీ దయ, లేకపోతే నా యొక్క వర్డ్స్, నేను చెప్పే పదం కూడా ఎలా పవర్ఫుల్ అవుతుంది. ఎంత అద్భుతంగా ప్రార్థిస్తారు. ఎందుకని అక్కడ ఆయన గురువు యొక్క ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అది శారీరక తపస్సు. శరీరం సహకరిస్తే వెళ్ళాడు ఆయన, లేదు కదండి. సో మనం ఏం చేస్తాం, చిన్న తలనొప్పి వస్తే సో సారీ ఈ రోజు జపం చేయలేం, ఈ రోజు కష్టం అండి, ప్రవచనం అటెండ్ అవటం కూడా చాలా కష్టం, ఈ రోజు ఏదో సేవ చెప్పారు కానీ చాలా కష్టం, అసలు నడుము లాగేస్తుంది కదండి. ఎన్నెన్ని వంకలు చెప్పేస్తాం మనం చిన్న చిన్న వాటికే కదండి. సో శారీరక తపస్సు అవసరం గురువుని సంతృప్తిపరచడానికి. అలాగే మనం చూస్తున్నాం ఇప్పుడు మన హోలినెస్ జయపతాక స్వామి మహారాజ్ శరీరం ఎంత కష్టపడుతుంది అసలు మహారాజ్ని. అయినప్పటికీ కూడా ఆయన అవన్నిటిని పక్కన పెట్టి ప్రభుపాద్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఆయన ఎప్పటికీ పాటిస్తున్నారు. సో చెప్తున్నారు, ఆయన ఎప్పుడు కూడా ప్రతి మీటింగ్ లో కూడా శిష్యులతో కలిసినప్పుడు వ్యాస పూజ అప్పుడు ఆయన ఒకటే చెప్తారు, మై డియర్ డిసైపుల్స్ అండ్ వైష్ణవస్ అండ్ వైష్ణవీస్, ఒక విషయం చేయండి, మీరు ఎప్పుడైతే దీక్ష తీసుకున్నప్పుడు ఏదైతే మీకు రూల్స్ ఇవ్వబడ్డాయి 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పాటించండి, మీ యొక్క సాధన 16 మాలలు చేయండి, శాస్త్ర అధ్యయనం చేయండి. అలాగే నాకు ప్రభుపాద్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటి,
కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయమన్నారు. నాకు దాంట్లో సహకరించండి. ఇవే ఇచ్చేది గురువు అర్జున్. అంతేగాని మీ యొక్క ఆస్తులు ఇవ్వండి, అవి ఇవ్వండి అని ఎవరు గురువు అడగరు. గురువుకి మన నిజమైన గురుదర్శనం ఏంటంటే ఇవే. గురు మహారాజ్ ఇన్స్టిట్యూషన్ అడిగేవి ఇవే. నేను ప్రభుపాద్ గారి మిషన్ లో ఏదైతే ప్రచార కార్యక్రమాలు ఉన్నారో నన్ను సహకరించండి, మీరు కూడా ఇందులో పార్టిసిపేట్ అవ్వండి. మనం చేసినా చేయకపోయినా ప్రచారం జరుగుతూ ఉంటుంది. మన సేవ చేసినా చేయకపోయినా కృష్ణుడికి అవుతుంది. కానీ ప్రచారమైన, సేవైనా, గురువు సేవైనా, కృష్ణ సేవైనా మనం చేయటం కారణంగా మనం ఉద్ధరింపబడతాం. మనకు అవసరం అది కదండి. గురువుకి మనం చేసే సేవ అవసరం లేదు, మనకి గురువు అవసరం. గురువు సేవ చేస్తేనే మనం ఉద్ధరింపబడతాం. మనం కాకపోతే ఎంతో మంది సేవ చేస్తారు. కానీ మనం సేవ చేయటం ద్వారా మనం ఉద్ధరింపబడతాం. మనం గుణాతీతమైన స్థితికి వెళ్తాం. భగవంతుని సంతృప్తిపరిచే విధంగా శుద్ధ భక్తులయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం గురువుని సేవించాలి కదండి. సో ఒకసారి గురు మహారాజ్ చక్కగా ఎప్పుడైతే ప్రవచనం అయిపోయిన తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడిగినప్పుడు ఒక డివోటీ చెప్తారన్నమాట. నాకు ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, నేను కొన్ని నెలలు బట్టి జపం చేయట్లేదు. ఇవన్నీ కూడా చెప్తుంటే మహారాజ్ చెప్తారు, అవును కదా, నీకు నాకంటే చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నావు నువ్వు. ఒక్కసారి డివోటీ షాక్ అయిపోయారు. సో మహారాజ్ ఎన్ని ఆపరేషన్స్ అయ్యాయి. సో మహారాజ్ యొక్క శరీరం ఎంత కష్టపడుతుంది. సో మహారాజ్ ఇంత చిన్న ఫుడ్ తీసుకోవడానికి అరగంట అవుతుంది ఆయనకి తీసుకోవడానికి కదండి. సో ఎంత శరీరం. ఒక్కోసారి ఫ్లైట్ జర్నీ అయినప్పుడు మనం ఇక్కడికి వచ్చినప్పుడు, ఢిల్లీ వచ్చినప్పుడు కూడా చూసాం. సో పక్కన మహారాజ్ కి ఇది ఆక్సిజన్ వెళ్తూ ఉంది, ఒక పక్కన ఈ పల్స్ మీటర్ చెక్ చేస్తున్నారు కదండి. ఆల్రెడీ మహారాజ్ కి అప్పుడు ఫీవర్ అయి ఉంది. బట్ ప్రచారానికి వెళ్తున్నాడు ఆయన. అసలు మేమైతే షాక్ అయిపోయాం. మేము ఆల్రెడీ అప్పుడు ఢిల్లీలో వెయిట్ చేస్తున్నాం. సో మేము అందరం ఆల్మోస్ట్ ఒక 50 డివోటీస్ దాకా వెయిట్ చేస్తున్నాం అని చెప్పి, సో మహారాజ్ అసలు యాక్చువల్ గా ఆల్రెడీ ఒక ఆక్సిజన్ పైప్ ఇవన్నీ ఉన్నాయి, అవి తీసి ఒక 2-3 మినిట్స్ మాకు మళ్ళీ ప్రవచనం చెప్పి కదండి అప్పుడు వెళ్ళారు. మేమైతే షాక్ అయిపోయాం. ఎంత డెడికేషన్ గురువుని సంతృప్తి పరచడానికి. గురువు ప్రచారం చేయమన్నారు, చేయమన్నారు. సో ఎయిర్పోర్ట్ లో చాలా మంది అసలు భక్తులే కాదు, వాళ్ళు కూడా గురు మహారాజ్ ప్రెజెన్స్ తో, సో గురు మహారాజ్ ఏం చెప్తున్నారో అని వింటానికి అక్కడ చాలా మంది వచ్చారు. చాలా మంది ఫస్ట్ టైం అక్కడ నామ సంకీర్తన చేశారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే కదండి. అటువంటి శుద్ధ భక్తుల సాంగత్యంలోకి మనం ఒక్క క్షణకాలం వెళ్ళిపోయినా సరిపోతుంది, మనలోని అనర్థాలన్నీ పోతాయి. ఎలా సేవ చేయాలి మన గురువుకి అని అర్థం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు సేవ చేసి చూపిస్తారు. ఆచార్య అంటే ఆచరించి చూపించేవాడు. ఓకే ఈ విధంగా చేయవయ్యా అని చెప్పేవాడు కాదు, ఆచరిస్తూ చూపిస్తారు బై ఎగ్జాంపుల్ కదా. అందుకని లివింగ్ గురువుని మనం గురువుగా యాక్సెప్ట్ చేయాలని ఎందుకంటారు, ఎందుకంటే మనం పర్సనల్ గా ఆయన చూస్తున్నాం డైరెక్ట్ గా ఎలా సేవ చేయాలి, గురువు యొక్క ఇన్స్ట్రక్షన్ ఎలా పట్టుకోవాలి, ఎలా సేవ చేయాలి. నిజంగా గురువు యొక్క పాదధూళి తల మీద పెట్టుకోవటం అంటే ఒక పాదధూళి పెట్టుకోవటమేనా, లేకపోతే వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ తల మీద పెట్టుకోవటమా? నిజంగా వాళ్ళని గౌరవించడం అంటే ఏంటి, గురువు చెప్పినట్టుగా వర్తించాలి కదండి. సో మనం చూస్తాం శ్రీ నరోత్తమ దాస్ ఠాకూర్ గారు ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు. సో నరోత్తమ దాస్ ఠాకూర్ గారి గురువు గారు ఎవరికైనా తెలుసా? గురువు గారి పేరేంటి ఎవరికైనా గుర్తుందా? శ్రీ నరోత్తమ దాస్ ఠాకూర్ గురువు గారి పేరు జగన్నాథ్ దాస్. శ్రీ నరోత్తమ దాస్ ఠాకూర్ గారు మన పరంపరలో ఉన్న ఆచార్య. హరే కృష్ణ మాతాజీ. శ్రీనివాస్ ఆచార్య మాతాజీ. లేదు వాళ్ళిద్దరు ప్యారలల్స్. శ్రీనివాస్ ఆచార్య, నరోత్తమ దాస్ ఠాకూర్, శ్యామానంద పండిత, వీళ్ళు ముగ్గురు ప్యారలల్స్. వీళ్ళు ముగ్గురు ఎక్కడ జీవ గోస్వామి దగ్గర శిక్షణ తీసుకుంటారు. ప్యారలల్స్ వాళ్ళు ముగ్గురు ఒకే సమయంలో ఉన్నారు. శ్రీ నరోత్తమ దాస్ ఠాకూర్ గురువు గారు ఎవరు? విశ్వనాథ్ చక్రవర్తి ఠాగూర్ గారా మాతాజీ? కాదండి, కిషోర్ దాస్ బాబాజీ. కాదు. శ్రీ లోకనాథ్ దాస్ గోస్వామి మహారాజ్. ఓకే, సో శ్రీ లోకనాథ్ దాస్ గోస్వామి మహారాజు ఆయన అనుకుంటారు, నేను ఎవరికి కూడా దీక్ష ఇవ్వను, నేను ఎవరిని ఇనిషియేట్ చేయను ఆయన అనుకున్నారు. కొంతమంది అనుకుంటారు నేను ఎవరికి ఇవ్వను. ఎలాగైతే మన ఈయన పెట్టుకున్నారు కదా భక్తిదాన్ సరస్వతి ఠాకూర్ గురువు గారు, ఆయన కూడా గౌర కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ కూడా అనుకున్నారు నేను ఎవరిని శిష్యులు తీసుకోను కదండి. అలాగే కొంతమంది ఆచార్యులు అనుకుంటారు. అలాగే శ్రీల లోకనాథ్ దాస్ గోస్వామి మహారాజ్ కూడా అనుకున్నారు నేను ఎవరిని శిష్యుల్ని యాక్సెప్ట్ చేయను, బాగా సేవ చేస్తాను మరి నేను ఎవరిని యాక్సెప్ట్ చేయను అని అనుకుంటారు. సో ఈయన కూడా మన చైతన్య మహాప్రభు యొక్క శిష్యుల్లోనే ఒక ఆయన, ఈయన కూడా మన శ్రీ లోకనాథ్ దాస్ గోస్వామి మహారాజ్. సో ఏమవుతుంది, ఎప్పుడైతే శ్రీల నరోత్తమ దాస్ ఠాకూర్ గారు చాలా రాజు యొక్క కుమారుడు ఆయన కదండి. ఆయన ఆనంద భట్ట నారాయణ దేవి యొక్క సంతానం, రాజకుమారుడు, ప్రిన్సెస్.
సో ఆయన ప్రిన్స్ ఆయన. సో ఆయన ఎప్పుడైతే ప్రిన్స్ అయినప్పటికీ కూడా చిన్నప్పటి నుంచి కూడా అన్ని కూడా ధార్మికమైన అలవాట్లు, భక్తి జీవితంలో ముందుకు వెళ్ళటం, చైతన్య మహాప్రభు యొక్క భక్తిలో ముందుకు వెళ్ళటం ఇవన్నీ విడిచిపెట్టి బృందావనం వచ్చేస్తాడు. సో ఎప్పుడైతే ఆయన బృందావనం వచ్చి తన జీవితాన్ని భగవంతుడికి అంకితం చేయాలని వచ్చేప్పటికి ఆల్రెడీ రూప గోస్వామి, సనాతన గోస్వామి వెళ్ళిపోతారు ఆధ్యాత్మిక ప్రపంచానికి. సో చైతన్య మహాప్రభు లేరు, వీళ్ళందరూ వెళ్ళిపోయారు. సో అప్పుడు శ్రీ నరోత్తమ్ దాస్ ఠాకూర్ అప్పుడు వెతుకుతూ ఉంటారు, ఎవరు నా గురువు అవుతారు. సో వెతుకుతూ ఉంటే అప్పుడు ఆయన అనుకుంటారు, శ్రీ లోకనాథ్ దాస్ గోస్వామి నా గురువు, ఆయన నన్ను యాక్సెప్ట్ చేయాలని ఆయన అనేసుకుంటారు మనసులో. ఇంకా దీక్ష తీసుకోకముందే లోకనాథ్ దాస్ గోస్వామి మహారాజ్ కి ప్రణామాలు సమర్పిస్తూ ఉంటారు, మెడిటేట్ చేస్తూ ఉంటారు ఆయన లోటస్ ఫీట్ మీద, ఆయన గ్లోరిఫై చేస్తూ ఉంటారు. సో ఫైనల్ గా ఆయన దగ్గరికి రీచ్ అవుతారు. రీచ్ అయ్యి లోకనాథ్ దాస్ గోస్వామి మహారాజ్ చెప్తారు, మీరు నాకు దీక్ష ఇచ్చేయండి ప్లీజ్, నేను మిమ్మల్ని గురువు కింద యాక్సెప్ట్ చేశాను. సో అంటే లోకనాథ్ గోస్వామి అంటారు, నీకు తెలీదా నేను ఎవరిని దీక్షితులు చేయాలనుకోవట్లేదు, సో దయచేసి వేరే ఎవరినైనా ఆశ్రయించు. తులసి ఠాకూర్ అంటారు, లేదు మీ దగ్గరే నేను దీక్ష తీసుకోవాలి, లేకపోతే నాకు వేరే శరణ్యం లేదు అంటాడు ఆయన. సో లేదని పంపించేస్తారు. చాలా రోజులు వస్తారు, చాలా రోజులు పంపించేస్తారు. కానీ నరోత్తమ్ దాస్ ఠాకూర్ చేసిన శారీరక తపస్సు ఇప్పుడు మనకి తెలుస్తుంది. సో ఏం చేస్తారు, సో ఎప్పుడైతే మార్నింగ్ పూట ఈ యొక్క మలమూత్రాలన్నీ విడిచిపెట్టడానికి పొద్దున్నే మార్నింగ్ డ్యూటీస్ కోసం వెళ్తారు కదా. సో ఎప్పుడైతే ఈ యొక్క ఈయన వెళ్ళి వచ్చేసిన తర్వాత, లోకనాథ్ దాస్ గోస్వామి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఆ ప్లేస్ నంతా ఈయన రాజకుమారుడు అయినప్పుడు కూడా ప్లేస్ అంతా ఆయన క్లీన్ చేస్తాడు. చోడపాచ పట్టుకుని మొత్తం అంతా వాటర్ తో క్లీన్ చేసి శుభ్రంగా ఉంచుతాడు అనమాట. సో తెల్లారి లోకనాథ్ గోస్వామి వచ్చేప్పటికి అది చాలా మంచి మంచి సుగంధం వస్తుంది, నీట్ గా అయిపోతుంది. సో ఒకసారి అనుకుంటాడు, ఒక 2 సార్లు అనుకుంటాడు. సో ఇలాగా 1 year అయిపోతుంది. అనుకుంటారు శ్రీ లోకనాథ్ దాస్ గోస్వామి అనుకుంటారు, ఎవరు ఇంత ఇంత అతి తక్కువ స్థితి ఉన్న ఈ సేవని ఎవరు చేస్తున్నారు, నేను వచ్చేపాటికి ఈ ప్లేస్ అంతా ఎవరు నీట్ గా ఉంచుతున్నారు, అర్థం కావట్లేదు ఆయన. సరే అయితే ఒకసారి వెయిట్ చేద్దామని చెప్పి ఒక రోజు ఆయన అక్కడ ఒక చెట్టు పొదలోని దాక్కుని, నేను వెళ్ళిన తర్వాత ఎవరు వస్తున్నారు ఏంటని చూస్తే అప్పుడు ఆయన ఒక చీపురు పట్టుకుని నీళ్లు పట్టుకుని శ్రీ నరోత్తమ్ దాస్ ఠాకూర్ వచ్చి చక్కగా కృష్ణ నామాలు తీసుకుంటే హ్యాపీగా మొత్తం క్లీన్ చేసి వెళ్తూ ఉంటాడు. సో అప్పుడు లోకనాథ్ గోస్వామి వచ్చి అడుగుతారు, ఏం చేస్తున్నావు అసలు నువ్వు ఒక రాజకుమారుడు, ఏంటయ్యా నువ్వేం చేసే పని అయినా కరెక్ట్ గా ఉందా, అసలు నువ్వేం చేస్తున్నావు. అప్పుడు ఆయనకు దండవత్ ప్రణామం పెట్టి, ఓ గురుదేవ్ నేను అన్ని విడిచిపెట్టేశాను, ఈ భౌతిక పరమైన అన్ని విడిచిపెట్టాను, ఏదైతే రాజభోగాలు అన్ని విడిచిపెట్టి వచ్చేసాను. ఇప్పుడు నాకు ఏదైతే దొరికిందో అది అత్యంతమైన ధనం, ఎవ్వరికి దొరకంది హైయెస్ట్ వెల్త్, అతి పరిపూర్ణమైన అతి ఉత్తమమైన ధనం దొరికింది. అదేంటంటే నా గురుదేవులకి నేను పర్సనల్ గా సేవ చేయగలుగుతున్నాను. ఇంతకంటే ధనవంతులు ఎవరండి, నేను ఇప్పుడు నిజంగా ఐశ్వర్యవంతుని, అప్పుడు కాదు ఐశ్వర్యవంతుని, ఇప్పుడు నేను ఐశ్వర్యవంతుడిగా ఉన్నాను. సో సరే అయితే లోకనాథ్ కోసం ఉంటారు, వద్దు ఇలాంటివి చేయవద్దయ్యా, నేను ఇవ్వనని చెప్పాను కదా, నువ్వు వెళ్ళిపో. మహారాజ్ మీరు ఇస్తారని కాదు, నేను మిమ్మల్ని గురువుకి యాక్సెప్ట్ చేసేసాను, ఇదే నా జీవిత పరిపూర్ణత్వం, మీకు సేవ చేయటం అని చెప్పి వెళ్తారు. అప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు కళ్ళ వస్తారు లోకనాథ్ గోస్వామి మహారాజ్ కి, దీక్ష ఇవ్వయ్యా నరోత్తమ్ దాస్ ఠాకూర్ కి, ఆయన కూడా శుద్ధ భక్తుడు అని చెప్తే అప్పుడు కదండి శ్రీ నరోత్తమ్ దాస్ ఠాకూర్ పిలిచి ఆయన ఇనిషియేషన్ ఇస్తారు కదండి. సో అప్పుడు చైతన్య స్వయంగా చెప్తారు, యూ ఇన్స్ట్రక్ట్ నరోత్తమ, నువ్వు నరోత్తమ దాస్ ఠాకూర్ కి నువ్వు స్పిరిచువల్ మాస్టర్ కింద వ్యవహరించు అని చెప్తారు. మన అందరం తెలుసు. తర్వాత ఎప్పుడైతే వీళ్ళ దగ్గర దీక్ష తీసుకుంటారో, ఇందాక చెప్పినట్టు శ్రీనివాస్ ఆచార్య, అలాగే నరోత్తమ్ దాస్ ఠాకూర్ గారు, శ్యామానంద పండిత మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్తారు, శిక్షణ తీసుకోవడానికి మళ్ళీ జీవ గోస్వామి దగ్గర శిక్షణ తీసుకుంటారు. తర్వాత ఎంతో మందిని భక్తి జీవితంలోకి తీసుకుని వస్తారు కదండి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ యొక్క దేహతర పరమైన తపస్సు ఏ విధంగా ఆచరిస్తున్నారు గురువుని సంతృప్తిపరచడానికి. ఇలాగ ఆచార్యులు ఎన్నెన్నో తపస్సులు ఆచరించారు దేహపరమైనవి. మనం చూస్తే మన యొక్క చైతన్య మహాప్రభు గురువు గారు ఎవరు, ఈశ్వరపురి మాతాజీ. ఈశ్వరపురి గారి గురువు గారు ఎవరు, మాధవేంద్రపురి మాతాజీ. మాధవేంద్రపురి గారు కదండి. సో ఎప్పుడైతే శ్రీల మాధవేంద్రపురి గారు వృద్ధ వయసుకు వచ్చేస్తారు, సో వృద్ధ వయసుకు వచ్చేసినప్పుడు ఆయన మంచం నుంచి కదలలేని పరిస్థితి, అన్ని కూడా మంచం మీద కార్యక్రమాలు చేసిన సమయంలో శ్రీల ఈశ్వరపురి గారు పర్సనల్ గా కదండి ఆయన క్లీన్ చేయటం, మొత్తం ఆయన బాడీ అంతా శుభ్రంగా క్లీన్ చేయటం, ఆయనకి ఎటువంటి బాధ అనిపించకుండా మళ్ళీ మంచి సుగంధ ద్రవ్యాలతో ఆయన కొలమటం కదండి. ఆయన అన్ని విధాల పర్సనల్ కేర్ అంతా చూసేవారు, ఇప్పుడు చేదరించుకోవటం అనేమీ లేదు కదండి. అంతేకాకుండా మళ్ళీ ఆయనకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా కృష్ణ కథ ఎప్పుడు కూడా వినిపిస్తూ ఉండేవారు, నామ సంకీర్తన ఎప్పుడు గురువు దగ్గర చేస్తూ ఉండేవారు
కదండి. సో ఆ విధంగా గురువుని ఎంతగానో సంతృప్తి పరుస్తారు. సో యాక్చువల్ గా శుద్ధ భక్తులకి ఎటువంటి దేహపరమైన సమస్య ఉండదని వాళ్ళు ఎప్పుడూ భగవంతుడు కాపాడుతూ ఉంటాడు. సో ఒక్కొక్కసారి గురువు అటువంటి కండిషన్ లో పెట్టుకుని ఏం చేస్తున్నారు, వాళ్ళ శిష్యులకి సేవ చేసుకునే అవకాశం కలిగిస్తున్నారు కదండి. సో అటువంటి సేవ చేయటం కారణంగా శిష్యులు ఎంతగానో పురోగతి చెందుతారు. వాళ్ళ పురోగతికి అడ్డు అనేది ఉండదు ఇంకా. ఇంత విధంగా ఈ యొక్క మాధవేంద్రపురి గారిని సంతృప్తిపరిచిన కారణంగా మాధవేంద్రపురి గారు ఆశీర్వదిస్తారు. నీకు కృష్ణ ప్రేమ పొందుగాక, నువ్వు కృష్ణ ప్రేమను పొందుతావు కదండి. ఆ అదృష్టం అది ఫలించింది. మన చైతన్య మహాప్రభు సాంగత్యం దొరికింది. మళ్ళీ ఆయన స్పిరిచువల్ మాస్టర్ కింద ఈశ్వరపురి గారిని గ్రహించారు. సో ఇంతకన్నా అద్భుతమైన విషయం ఏమిటి కదండి, ఒక గురువుని మనం సంతృప్తి పరచగలిగితే మనం భగవంతుణ్ణి సంతృప్తి పరచగలం. సో ఈ విధంగా ఒక్కోసారి మనం భయంతో చేస్తాం ఇవన్నీ కూడా. ఎవరికైనా గురువుకైనా, బ్రాహ్మణకైనా, భగవంతుడికైనా ఒక్కొక్కసారి భయంతో చేయవచ్చు. తర్వాత బాధ్యతగా చేస్తాం, ప్రేమగా చేస్తాం. సో ప్రేమగా చేసే స్థితికి మనం వెళ్ళాలి. ఒక్కొక్కసారి భయంతో, బాధ్యతతో ఒకేసారి బాధ్యత అండి ఇది నాది చేస్తాం. బట్ అవుట్ ఆఫ్ లవ్ ఎప్పుడైతే చేయగలుగుతాం అది మనని విశుద్ధ సత్వ గుణంలో ఉంచుతుంది. ఆ స్థితికి మనం వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా మన తపస్సు ఉండాలి. నెక్స్ట్ ఎవరన్నారు? ప్రాజ్ఞ. సో ప్రాజ్ఞ అంటే ఇక్కడ ఏమని చెప్పారు, ఇక్కడ తల్లిదండ్రులు కదండి, ఎవరైతే పెద్దవాళ్ళు కదండి. సో పెద్దవాళ్ళు అంటే ఈ యొక్క జ్ఞానంలో వయోవృద్ధులు అలాగే జ్ఞాన వృద్ధులు కూడా ఉంటారు. ఇద్దరిని కూడా సేవించాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఏమన్నారు? వేద జ్ఞాన పారంగతులు, తత్వ కోవిదులు, శాస్త్రాన్ని అర్థం చేసుకున్నవారు, వేదాలను అర్థం చేసుకున్నవారు, వాళ్ళందరినీ కూడా గౌరవింపదగిన వారు. వాళ్ళు ఎప్పుడు కూడా అవమానించకూడదు కదని మనం చూస్తాం. శ్రవణ కుమారుడు రామాయణంలో ఏ విధంగా సేవ చేస్తాడో, ఎప్పుడైతే వాళ్ళ తల్లిదండ్రులు గుడ్డివారైనప్పుడు, ముసలి ప్రాయం వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు, మేము తీర్థయాత్రలన్నీ పర్యటించాలనుకుంటున్నాం కుమారా అంటే ఏం చేస్తాడు ఆయన? ఒక బాంబూ స్టిక్ తీసుకొని చుట్టూరు అటు ఇటు ఒక బాస్కెట్స్ అని హ్యాంగ్ చేసి ఒక్కొక్క బాస్కెట్ లో ఒక తల్లిని తండ్రిని పెట్టుకుని మోసుకుని అన్ని ఎత్తలకి వెళ్తూ ఉంటాడు కదండి. సో మన అందరికి తెలుసు ఆ తర్వాత ఏమవుతుంది, ఎంత చిత్తశుద్ధి కావాలి అంత చిన్న వయసులో కదండి తల్లిదండ్రులు అంత అద్భుతంగా సేవించగలిగాడు. కాబట్టి భగవంతుని ఆ విధంగా మనం సంతృప్తి పరచగలం. ఈవెన్ మనం చూస్తాం శ్రీకృష్ణ భగవానుడు కూడా దేవకి వసుదేవులు పాదపద్మాల మీద పడినప్పుడు అడుగుతారు, కృష్ణ బలరాములు మమ్మల్ని క్షమించండి అని ప్రార్థిస్తారు. సో మిమ్మల్ని ఇప్పటివరకు మేము సేవించలేకపోయాం, మేము ఎంత దురదృష్టవంతులు అన్నట్టుగా మాట్లాడతారు. అంటే ఏంటి, కృష్ణ భగవాన్ అక్కడ మనకు చూపిస్తున్నారు మనం తల్లిదండ్రులు ఏ విధంగా సేవించాల్సి ఉంటుంది కదండి. మనం ఎప్పుడు కూడా వీళ్ళెవ్వరిని కూడా ఎవరైతే చెప్పారు, ఎవరు దేవ ద్విజ గురు ప్రాజ్ఞ, ఈ నలుగురిని ఎప్పుడు కూడా గౌరవింపదగిన వారు. వాళ్ళు బై మిస్టేక్ ఏదైనా అపరాధం చేసినట్టుగా అనిపించినా, ఎందుకంటే మన యొక్క అల్పజ్ఞతకు అలా అనిపించవచ్చు వాళ్ళు తప్పు చేస్తున్నారని, ఎందుకంటే మనం అంత చెడు ఆలోచనతో చూస్తూ ఉంటాం కాబట్టి అలా అనిపించవచ్చు. ఒకవేళ వాళ్ళు నిజంగానే చేసినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని మనం అవమానించకూడదు. సో ప్రహ్లాద్ మహారాజుని హిరణ్యకశిపు ఏ విధంగా సంహరించే ప్రయత్నం ఎన్ని చేశాడు, అయినప్పటికీ ఎక్కడైనా చూసారా ప్రహ్లాదుడు నిందించాడు హిరణ్యకశిపునని? ఎక్కడైనా చూసామండి? లేదు మాతాజీ. అంటే ఆచార్యులు మనకు చూపిస్తున్నారు, ఆయన కూడా ఒక మహాజన ప్రహ్లాద కదండి. సో మనం వాళ్ళు ఎప్పుడు కూడా గౌరవించాలి, వాళ్ళు ఎప్పుడు కూడా అవమానించబడకూడదు. మన చేత గాని మన కర్మల చేత గాని వాళ్ళు ఎప్పుడు కూడా అవమానించబడకూడదు, దూషింపబడకూడదు కదండి. వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం మనం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఇప్పుడు చాలా మంది ఏమంటారు, శ్రవణ కుమారుడు లాంటి కుమారుడు ఎంతమందికి కావాలి? ఎంతమందికి కావాలండి శ్రవణ కుమారుడు లాంటి అందరూ కుమారుడు? కోరుకుంటారు, అందరూ అందరూ కోరుకుంటారు. అడుగుతారు అందరూ మాతాజీ. కోరుకుంటారు ఓకే, మాతాజీ. మరి శ్రవణ కుమారు లాంటి భర్త? వద్దు కోరుకుంటాం అంటారు మాతాజీ అందరూ. భర్త ఎంతమందికి కావాలి? శ్రవణ కుమారు లాంటి భర్త ఆ? నాకు కావాలి మాతాజీ. అలాంటి కుమారుడు కావాలి కానీ అలాంటి భర్త వద్దు. ఎంత స్వార్థం అండి కదా. సో ఈ కాలం అలాగే ఉంది కదండి. కానీ ఎలాగైతే శ్రవణ కుమార్ లాంటి కుమారుడు మనం కావాలనుకుంటున్నామో కదండి, అలాంటి అటువంటి భర్తనే భర్తను కావాలి. పొందగలిగితే అదృష్టం. ఒకవేళ భర్త గారు ఆ విధంగా శ్రవణ కుమారు లాగా సేవించగలుగుతుంటే మనం సహకరించాలి కానీ పొల్లయ్యకూడదు అన్నమాట. సో కాబట్టి మనం అర్థం చేసుకోవాలి శాస్త్రాల నుంచి ఏ విధంగా ఈ నలుగురిని ఎప్పుడు కూడా గౌరవించాలి సరికదా, వాళ్ళు ఎప్పుడు కూడా అవమానించకూడదు. ఎందుకంటే వాళ్ళని అవమానిస్తున్నామంటే మన పతనం మనమే తవ్వేసుకుంటున్నాం, మన గొయ్య మనమే తవ్వేసుకుంటున్నాం. సో నెక్స్ట్ ఏం క్వాలిటీ చెప్తున్నారు? శౌచం, శుచిత్వం కదండి.
2 రకాల శుచిత్వాలు ఉంటాయి. బాహ్యం అలాగే అంతర్గతం కదండి. సో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఎవరైతే ప్రతినిత్యం కూడా భగవద్గీత అలాగే గంగాజలం నిత్యం తీసుకుంటారో వాళ్ళు యమధర్మరాజుతో డిస్కషన్ కూర్చోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏం చేయాలి? నిత్యం మనం భగవద్గీత శ్రవణం రోజు చేస్తున్నాం మనం కదండి. సో రోజు భగవద్గీత పానం చేస్తున్నాం. కేవలం తీసుకోవటం అంటే ఏంటి? వినటం ఒకటే కాదు, వాటిని ఆచరించటం కూడా కదండి. ఓ వినేస్తున్నాం అయిపోయింది బాయ్ బాయ్ అంటే కాదు, వినాలి, ఆచరించాలి, పాటించాలి. భగవద్గీతలో ఏం చెప్తున్నారు అవి పాటించాల్సి ఉంటుంది. అలాగే నిత్యం గంగలో స్నానం చేయటం, అలాగే గంగా నీరు తాగటం వల్ల ఏమవుతుంది? శారీరకంగా శుచిగా అవ్వచ్చు, శుచిత ఉండవచ్చు, బట్ మానసికంగా లోపల కూడా అంతర్గత బాహ్య అంతర్గత శుచిత్వాలు 2 ఇంపార్టెంటే. ఎందుకంటే లోపల ఏమైపోయింది? బాగా కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలు ఉన్నాయి. సో బయట అయితే ఏదో ఒక సోప్ తో తోమేచ్చి శరీరం శుద్ధి అయిపోతుంది, బట్ లోపల ఉన్న ఈ దుమ్ము ఎలా పోతుందండి? లోపల శుచిగా ఎలా అవుతుంది? లోపలికి చీపిరి పంపించలేదు, సబ్బు పంపించలేదు, ఏం చేయాలి లోపలికి? నామ సంకీర్తన. నామ సంకీర్తన. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమని చెప్పారు? చేతు దర్పణ మార్జనం. ఎలాగైతే అద్దానికి దుమ్ము పట్టేసింది అనుకోండి, ఏం చేయాలి? క్లీన్ చేస్తూ ఉండాలి. ఎంత ఫాస్ట్ గా క్లీన్ చేస్తే అంత తొందరగా శుద్ధి అవుతుంది. ఎన్ని రోజులు బట్టి క్లీన్ చేయకపోతే అంత మురికి అక్కడ పేర్కొని ఉంటుంది. ఎన్నో జన్మల బట్టి ఈ కామ క్రోధ లోభ మోహ మద మాచర్య ధూళి పేరుకుని పోయి ఉంది. సో దాన్ని ఏం చేయాలి? క్లీన్ చేస్తూ ఉండాలి, క్లీన్ చేస్తూ ఉండాలి కదండి. అందుకని తీర్థక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కేవలం నదిలో మునిగి వచ్చేస్తే వాడిని ఏమంటున్నారు? గోకర్ణ, వాడు ఆవు గాడిదతో సమానం అంటున్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? సాధు పురుషులను ఆశ్రయించి అక్కడ కృష్ణ కథ శ్రవణం చేసి భగవంతుడి యొక్క నామాన్ని తీసుకోవాలి. ఆ విధంగా బాహ్యంగానే కాదు అంతర్గతంగా కూడా శుచి అవుతాం కదండి. సో ఈ విధంగా విన్నాము, విన్న తర్వాత ఆచరించలేదు అనుకోండి, ఎటువంటిది? అది ఏమని చెప్తున్నారు? కుంజర శౌచరత్. కుంజర శౌచరత్ అంటే ఎలిఫెంట్ బాత్. ఎలిఫెంట్ ఏం చేస్తుంది? నదిలోకి వెళ్ళి చక్కగా స్నానం చేస్తుందా లేదా? చేస్తుంది మాతాజీ, మళ్ళీ మురికి పోసుకుంటుంది పైకి. వచ్చేటప్పుడు ఏం చేస్తుంది? అక్కడ ఉన్న ఒడ్డు మీద ఉన్న మట్టి వేసుకుని మళ్ళీ వచ్చేస్తుంది. సో అలాగే మనం చక్కగా సాధులను ఆశ్రయించాం, ఓకే విన్నామన్నా అన్నారండి, వినేసామండి. సో వినేసి వచ్చిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ పాప జీవనం కంటిన్యూ చేయాలా, మానేయాలా? మానేయాలి. మానేయాలి. ఏదైతే విన్నాం దాన్ని ఆచరించాలి. ఏదైతే సాధు పురుషు నుంచి విన్నాం దాన్ని ఆచరిస్తే ఈ యొక్క ఎలిఫెంట్ బాత్ అవ్వకుండా ఉంటుంది. లేకపోతే చక్కగా స్నానం చేస్తుంది ఎలిఫెంట్. ఇన్ని నీళ్లు పోసుకుంటుంది సరస్సులో, అటు ఇటు పోసుకుంటుంది, తొండంతో శుభ్రంగా క్లీన్ చేసుకుంటుంది, మొత్తం క్లీన్ చేసుకుంటుంది. మళ్ళీ వచ్చేటప్పుడు మట్టేసుకుని వచ్చేస్తుంది. మనం కూడా అంతే, శ్రవణం చక్కగా చేస్తాం, వావ్ భక్తి చేయాల్సిందే. ప్రవచనం అయిపోయాక ఓకే సార్ అయితే మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వచ్చేసాం అనుకోండి, అది శుచిత్వం కానే కాదు. కాబట్టి మనం శుచిగా లోపల బయట ఉండే విధంగా మనం కర్తవ్యం చేయాలి. సో నెక్స్ట్ ఏమని చెప్తున్నారు? ఆర్జవం, సరళత్వం, సింపుల్సిటీ, సింపుల్ గా ఉండాలి. రూపాది ఏమని చెప్పారు? సింపుల్ లివింగ్, హై థింకింగ్ కదండి. సింపుల్ గా లివ్ చేయాలి, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం? హై లివింగ్, సింపుల్ థింకింగ్. లివింగ్ చాలా హైగా ఉంటుంది, బట్ ఆలోచన చాలా నారో. నేను నా ఫ్యామిలీ ఒక్కోసారి అయితే మరి నేను అంతగా అయిపోతుంది. కానీ సింపుల్ లివింగ్, హై థింకింగ్ కదండి. సరళంగా ఉండాలి, మన వ్యవహారం సరళంగా ఉండాలి. సో ఎవరైతే చాలా కాంప్లెక్స్ గా ఉంటారో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారో? చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వెరీ కాంప్లెక్స్ మైండ్ సెట్ ఉంటుంది. సరళంగా ఉండే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఏదైతే చెప్తున్నారో అది చేస్తారు, ఏదైతే చేస్తారో అదే చెప్తారు. సో వాళ్ళు అంత కాంప్లెక్స్ గా వాళ్ళు డూప్లిసిటీ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, రకరకాల మాస్క్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది మాస్క్ వేసుకుంటారు, భక్తుల దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాస్క్, ఇంట్లో ఉన్నప్పుడు రుద్రకాళి, భక్తుల దగ్గరికి వచ్చినప్పుడు పార్వతి లాగా వ్యవహరిస్తూ ఉంటారు. సో మనం చూస్తూ ఉంటాం కదా. బయటేమో పరమశివుల్లాగా, మళ్ళీ ఏమో వేరే చోటేమో ఎవరు వీరభద్రులాగా వ్యవహరిస్తారు. సో ఇలా కాదు, ఎలా ఉండాలి? సరళంగా వ్యవహరించాలి అందరితో, అన్ని డీలింగ్స్ లోనూ కూడా కదండి. అది సరళత్వం, సింప్లిసిటీ మెయింటైన్ చేయమంటున్నారు. సరళత్వం అంటే లోపల ఏముందో బయట కూడా అదే ప్రదర్శించాలి, అంతే కదా? స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. అవును మాతాజీ, అవును. అంటే లోపల ఒకటి ఇప్పుడు లోపల ఎన్నో కలుషితాలు ఉన్నాయి, లోపల వేరే వేరే భౌతిక విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాను, బట్ బయటికి నటిస్తున్నాం అనుకోండి సింపుల్ గా ఉన్నట్టు, అది కూడా మోసమే, అది కూడా సరళత్వం కాదు, అది కాంప్లెక్స్ మైండ్ సెట్, భయంకరమైన కాంప్లెక్స్ మైండ్ సెట్. లోపల ఒకటి ఉండి బయట ఒకటి
కదండి. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి, బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యాన్ని పాటించమన్నారు. చాలా అద్భుతమైన విషయం. మనకి భగవద్గీత 7వ అధ్యాయం 11వ శ్లోకంలో చెప్తారు, బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం. కదండి. ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఏమంటున్నారు, ధర్మ విరుద్ధం కాని కామము నేనే అని చెప్పాడు స్వామి. అంటే ఏదైతే ఉత్తమమైన సంతానాన్ని తీసుకుని వచ్చే ఆ యొక్క మైథున క్రియ అయినా సరే నేనే అన్నాడు. అలా కాకుండా ఇంద్రియ భోగానికి సంబంధించింది అయితే అది పాపకార్యం కింద చెప్పబడుతుంది. మనం చెప్పుకున్నాం, మనకి ఈ 4 ఆశ్రమాల్లో కేవలం గృహస్థ ఆశ్రమం వాళ్ళకే ఈ యొక్క లైసెన్స్ అనేది ఇవ్వబడింది. మిగతా వాళ్ళందరూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తుంటారు. బ్రహ్మచారి కదండి గురుకులానికి వెళ్తాడు, శాస్త్ర అధ్యయనం చేస్తాడు, గురువు సేవ చేస్తాడు. అప్పుడు స్త్రీ సాంగత్యం ఉండదు కదండి. బ్రహ్మచారికి ఒకవేళ నైష్ఠిక బ్రహ్మచారి లైఫ్ లాంగ్ ఉండవచ్చు. లేదండి నేను పెళ్లి చేసుకున్నాను, గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి. అలాగే వానప్రస్థంలో ఏం చేయాలి, వాలంటరీగా ఈ యొక్క మైథున విషయాల నుంచి దూరం చేసుకోవాలి. భార్యతో ఉంటాడు, బట్ భార్యతో ఎటువంటి మైథున కార్యక్రమాలు ఉండకుండా వారు 100% భగవత్ సేవలో ఉంటారు. తర్వాత సన్యాసం, అసలు ఇటువంటివి ఎలవే లేదు. మొత్తం అన్నిటినీ పరిత్యజించిన వాడు కదండి. మానసికంగా, శారీరకంగా అన్ని విషయాల యొక్క విషయాన్ని త్యజించిన వాడు. సో మనం చెప్తారు, భక్తులు ఏమంటారు, గృహస్థ బ్రహ్మచారులు అంటారు. వాళ్ళు గృహస్థాశ్రమం వచ్చినప్పుడు కూడా బ్రహ్మచారి కింద వ్యవహరిస్తూ ఉంటారు. కేవలం వాళ్ళు ఉత్తమ సంతానాన్ని తీసుకురావడం కోసం మాత్రమే ఈ కార్యక్రమంలో ఉంటే అటువంటి విషయాన్ని కూడా ధర్మ విరుద్ధం కాని సంభోగాన్ని నేనే అని చెప్పి భగవంతుడు స్వామి చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఈ బ్రహ్మచర్యం మనం పాటించడం మంచిది. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచం అన్నారు మైథున కారాగారం. మైథున కారాగారం. ఈ మైథున సంఖ్యలు కనపడని మైథున సంఖ్యలతో ప్రకృతి బంధిస్తుంది. స్త్రీ పురుషుల యొక్క ఆకర్షణ, స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీ, ఒకరికొకరికి బంధకారకం. కానీ ఎప్పుడైతే సెంటర్లో ఈ గృహస్థ ఆశ్రమంలో కూడా సెంటర్లో కృష్ణుడు ఉంటాడో గృహ మేధి అవ్వకుండా ఒక మంచి గృహస్థ ఆశ్రమం అవుతుంది అది. అప్పుడు అది గృహస్థ జీవనకు వెళ్ళినప్పుడు కూడా అది ఆశ్రమంలో ఉన్నట్టు. ఆశ్రమం అంటే ఏంటి, ఏదైనా ఒక ప్లేసు ఆధ్యాత్మిక ఉద్ధరణకు ఉపయోగపడేది. అప్పుడు ఆ గృహస్థ జీవనం కూడా ఒక ఆశ్రమం, ఉద్ధరింపబడడానికి ఉపయోగపడుతుంది. లేదు గృహ మేధి, ఓకే ఈవిడ నా ఇంద్రియాలను సంతోషపడడానికి ఉపపడే ఒక ఆబ్జెక్ట్, ఓకే నా యొక్క అవసరాలకు ఉపయోగపడే ఆబ్జెక్ట్ ఇతను అని చెప్పి ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఇంద్రియ భోగ వస్తువు కింద చూసుకుంటే అది గృహ మేధి కింద అవుతున్నది. కానీ గృహస్థ ఆశ్రమంలో ఉన్నట్టు అవనే కాదు, వాళ్ళు చెప్పుకుంటే చెప్పుకోవచ్చు కదండి. సో ఈ విధంగా మనం బ్రహ్మచర్యాన్ని పాటించాలి. సో నెక్స్ట్ ఏమని చెప్తున్నారు, లాస్ట్ది అహింస. హింస చేయకూడదు అని అంటున్నారు కదండి. సో మన యొక్క ప్రతి డీలింగ్స్ లో కూడా అంటే ఎవరినో వెళ్ళి కత్తి తీసుకొని చంపేస్తే హింస అని కాదు. మన మాట, మన డీలింగ్స్ ప్రతిదీ కూడా హింసాత్మకంగా ఉండకూడదు. ఒక్కొక్కసారి మనం కత్తి తీసుకొని చంపవలసిన అవసరం లేదు. కేవలం మన మాటలతోనే వాళ్ళని చంపేయవచ్చు. చాలా మంది ఉంటారు, వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే తూటాల్లా ఉంటాయి. ఈవెన్ తుపాకీ తగిలితే ఒకవేళ ఏదైనా ఆపరేషన్ చేసి బతికించవచ్చేమో గానీ కొంతమంది యొక్క పరుషమైన వాక్యాలు తగిలాయి అనుకోండి, ఇక ఏ ఆపరేషన్ పనికిరాదు. ఎందుకంటే వాడు ఆల్రెడీ చనిపోతారు. వాడు ఎలా ఉంటారో చనిపోయిన శవంలా తిరుగుతూ ఉంటారు అంతే. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చంపేశారు వాళ్ళ మాటలతో. అంత పరుషంగా ఉంటాయి. మనకు వస్తుంది కదా వాక్కు తపస్సు, రేపొద్దున ఇంకా చర్చించుకోవచ్చు దాని గురించి. సో మన పరుషమైన వాక్కుల ద్వారా కూడా హింస చేయవచ్చు. కాబట్టి అటువంటి హింస చేయకూడదు. సో ఒకటి శారీరకంగా, మానసికంగా కదండి, వాక్కు ద్వారా కూడా ఎవరిని కూడా హింసించకూడదు. అలాగే వేరే జీవజాతులని మన నాలుక సంతృప్తి కోసం వాటిని హింస చేయకూడదు కదండి. సో ఆ విధంగా అందరూ కూడా అహం బీజ ప్రదాపిత అని చెప్పాడు స్వామి. అందరూ నాలాగా భగవంతుడి కంసలే, నా సోదరులే. వాళ్ళు అల్పజ్ఞులైనంత మాత్రాన వాళ్ళని చంపేసి నా భగవంతుని సంతృప్తి పరుస్తా, నా తండ్రి సంతృప్తి పరుస్తానంటే అది మూర్ఖత్వం. ఏ తండ్రి సంతృప్తి పడతాడో, నాన్నగారు వాడు చాలా మూర్ఖుడండి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు వాడిని చంపేసి ఈరోజు ఫెస్టివల్ చేసుకుందాం అంటే ఏ తండ్రి ఆహా వావ్ సూపర్ అంటాడు కదండి. ఏ తండ్రి అలా ఒప్పుకోడు కదండి. సో స్వామి భగవద్గీతలో చెప్పారు, నేనే తండ్రి, నేనే తల్లిని, నేనే గురువుని. ఇవన్నీ చెప్పిన ఆయన తన యొక్క సంతానాన్ని మనం చంపేసి తనకే బలి ఇచ్చేస్తాం, తనకే ఆఫర్ చేస్తాం కదండి, నీకు ఈ విధంగా సంతృప్తి చేస్తామంటే ఏంటి అసలు, ఆయనకి మనం బాధ కలిగించిన వాళ్ళం అవుతున్నాం. కాబట్టి ఆ విధంగా హింస చేయకూడదు కదండి. అందరితో కూడా ఏం చేయమంటున్నారో ప్రేమగా వ్యవహరించాలి. అంటే పర్టికులర్ గా ఎవరితో విరుద్ధం మనం పెట్టుకోకూడదు, ఎవరిని హింస చేయకూడదు. అహింస. సో ఇది కూడా తపస్సు, ఇది కూడా తపస్సు. సో వేరే వాళ్ళని ఎలా హింసిస్తాం, ఎందుకు హింసిస్తాం, యాక్చువల్ గా రెండు ఉంటాయి, కామ క్రోధ.
కదండి. కామ క్రోధ, అలాగే బ్రహ్మచర్య అహింస, రెండు పక్కన పెట్టాడు స్వామి. ఇవి రెండు కూడా ఇంటర్లింక్డ్. ఎలా అంటే ఇప్పుడు బ్రహ్మచర్యం, ఎప్పుడైతే మనం కామపూరితమైన కోరికలు ఎక్కువ ఉన్నాయనుకోండి, బ్రహ్మచర్యాన్ని పాటించలేం. అలాగే మనం క్రోధాన్ని నియంత్రించకపోతే ఏం చేస్తామండి? క్రోధాన్ని నియంత్రించకపోతే అహింసగా ఉండగలమా? ఉండలేం మాతాజీ. ఎప్పుడైతే క్రోధాన్ని విడిచిపెట్టినంత సేపు కూడా ఏం చేస్తూ ఉంటాడు వాడు? ఏదో విధంగా హింస చేస్తాడు, వాడి మాటల ద్వారానో చేతల ద్వారానో. కాబట్టి అక్కడ కామ క్రోధాలు ఎంత డేంజరో కదండి. వాటిని విడిచిపెట్టకపోతే ఇక్కడ చెప్పిన బ్రహ్మచర్య అహింస పాటించడం చాలా కష్టం. కాబట్టి కామ క్రోధాలని విడిచిపెట్టాలి, అలాగే ఇక్కడ బ్రహ్మచర్య అహింసలని పాటించాలి. ఇవి ఏంటి? శారీరక తపస్సు. ఏంటండి 5 శారీరక తపస్సులు ఏంటి? శుచిత్వం, దయ, వాక్కు, శుచిత్వం, సరళత్వం, బ్రహ్మచర్యం, అహింస. అలాగే ఎవరిని గౌరవించమన్నారు? దేవద్విజ గురు ప్రాజ్ఞ. దేవాది దేవుడు, దేవతలు, గురువు, బ్రాహ్మణులు, ప్రాజ్ఞ తల్లిదండ్రులు, అలాగే వేద పారంగతులు, జ్ఞాన వృద్ధులు, వయోవృద్ధులు, వీళ్ళందరినీ కూడా మనం గౌరవించాల్సి ఉంటుంది. సో ఇవి శారీరక తపస్సు అండి. రేపొద్దున మనం వాకుకి సంబంధించిన తపస్సు తెలుసుకుందాం. ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్? ఈ శారీరక తపస్సు మనం ఆచరించగలిగితే భక్తి చాలా సింపుల్ గా ఉంటుంది. భక్తి చాలా సింపుల్ గా చేయగలరు. ఎవరైతే ఈ శారీరక తపస్సు ఆచరించలేరో వాళ్ళకి భక్తి చాలా కాంప్లెక్స్ గా అనిపిస్తుంది. సో ఈ తపస్సు చాలా చాలా అవసరం భక్తి చేయడానికి కూడా. ఈ తపస్సు అంతా చేయాలంటే మాతాజీ ముందు సత్వగుణంలోకి రావాలి కదా మాతాజీ. అవునవును, అందుకనే మనకు చెప్తారు ఈ తపస్సును కూడా కొంతమంది సత్వ రజో తమో గుణాల్లో చేస్తూ ఉంటారు. అవి మనకు వస్తుంది ప్రభు. మనకి 17 నుంచి 19 శ్లోకాల్లో ఈ తపస్సుని ఆచరించే వాళ్ళు కూడా మళ్ళీ గుణ ప్రకారం ఆచరిస్తూ ఉంటారు, రజస్తమ సత్వ గుణాల్లో. సో ఆ విధంగా మళ్ళీ తపస్సు అనేది మళ్ళీ ఏ గుణంతో బంధింపబడుతున్నప్పుడు ఈ తపస్సును వాళ్ళు ఏ విధంగా చేస్తారు అని కూడా ఉంటుంది. మెయిన్ ఇక్కడ మనకి 14, 15, 16 శుద్ధ సత్వ గుణంలో ఉన్న వాళ్ళు ఈ విధంగా చక్కగా ఆచరించగలరు. ఈ తపస్సు ఎటువంటి పూజ లాభ ప్రతిష్ట కోసం కాకుండా కేవలం భగవంతుని గురువుని సంతృప్తి పరచడం కోసం ఈ తపస్సు ఆచరిస్తారు కదండి. భగవంతుని గురువుని సంతృప్తి పరచడం కోసం కాకుండా వేరే వేరే వాటి కోసం చేసే ఆ తపస్సుని మళ్ళీ మనకి 17, 18, 19 శ్లోకాల్లో వివరిస్తారు ప్రభు. సో అప్పుడు వాళ్ళు ఏ విధంగా తపస్సు ఆచరిస్తారు, శుద్ధ సత్వంలో కాకుండా గుణాలతో సంబంధించిగా తపస్సు చేస్తే ఏ విధంగా చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక తపస్సు చేస్తారు కదండి. మనం చెప్పుకున్నాం కదా, అసురులు కూడా చేస్తారు తపస్సు. ఏం తపస్సు వాళ్ళు చేసేది? అశాస్త్రహితం, శాస్త్రం చెప్పని తపస్సు చేస్తారు వాళ్ళు. సో ప్రతి ఒక్కరు ఏదో ఒక తపస్సు చేస్తున్నారు, ప్రతి ఒక్కరు ఏదో ఒక దానం చేస్తారు, ప్రతి ఒక్కరు ఏదో ఒక యజ్ఞం చేస్తారు. కానీ శుద్ధ సత్వంలో చేసేది ఏంటి? మనం ఇప్పుడు చెప్పుకున్నాం. శుద్ధ సత్వంలో చేసేది ఏంటి? ఈ 5 చక్కగా చేస్తూ ఉంటారు, వాళ్ళు పాటిస్తారు. లేకపోతే ఈ 5 కూడా మళ్ళీ గుణాల ప్రభావంగా కలుషితం అయిపోయి వాటి లెవెల్ తగ్గించేసి వాళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళ ఎఫెక్ట్ అయిన గుణాల ప్రకారం. అది మనకి 17 నుంచి 19 శ్లోకాల్లో వస్తుంది. 5 ఒకసారి చెప్పండి మాతాజీ. శౌచిత్వం, అహింస, పవిత్రత, బ్రహ్మచర్యమా? శుచిత్వం, సరళత్వం, బ్రహ్మచర్యం, అహింస, దేవాది దేవుడు, బ్రాహ్మణులు, గురువు, అలాగే ప్రజ్ఞ అంటే ఈ యొక్క వేద పారంగతులు, తల్లిదండ్రులు కదండి, వయోవృద్ధులు, జ్ఞాన వృద్ధులు, వీళ్ళందరినీ కూడా ఎప్పుడు కూడా గౌరవింపబడేవారు. ఆరాధన అంటే వాళ్ళు ఎప్పుడు కూడా మనం గౌరవించాలి, వాళ్ళు ఎప్పుడు కూడా పొజిషన్ వాళ్ళది రెస్పెక్ట్ఫుల్ గానే ఉండాలి, వాళ్ళు ఎప్పుడు కూడా అవమానించకూడదు. ఇవి శారీరక తపస్సు. ఓకే, సో రేపు వాక్కి సంబంధించిన తపస్సు చెప్పుకుందామండి. ఓకే, ఇంకేం సందేహాలు లేవండి. మళ్ళీ రేపు కలుద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే.
श्रीमद् भगवत गीता की जय, श्रील प्रभुपाद की जय, गुरु महाराज जय पताका स्वामी महाराज की जय, निताय गौर प्रेमानंदे थैंक यू ధన్యవాదాలు మాతాజీ. దండవత్ ప్రణామాలు. हरे कृष्ण डिवोटीज दंडवत प्रणाम దండవత్ दंडवत प्रणाम डिवोटीज